సో సిఏ ప్రొఫెషనల్స్ కాబట్టి ఎఫ్సిఎస్ అంతే కదా. ఎఫ్సిఎస్ అంటే స్టాండ్స్ ఫర్ ఫ్యూచర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. సో ఫ్యూచర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ని అడ్రస్ చేయడానికి ఒక ఎమినెంట్ పర్సనాలిటీ, ఒక డాక్టర్ మన దగ్గరికి రావటం జరిగింది. ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. గివ్ మీ బిగ్ అప్లాస్. డాక్టర్ గారు న్యూరో సర్జన్. నేను ఒక పేషెంట్ గా పరిచయం తర్వాత ఫ్రెండ్ గా మారిపోయాను. కామన్ సెన్స్ కి మారిపోయారు. నేను చాలా మంది ప్రొఫెషనల్స్ గమనిస్తాను. లెట్ ఇట్ బి ఇంజనీర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఎవరికైతే కామన్ సెన్స్ ఉంటుందో దర్ ఎక్సెలింగ్ లైక్ ఎనీథింగ్. మిగతా వాళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు, అవలీలుగా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. 2 years బ్యాక్ డాక్టర్ గారి ప్రాక్టీస్ ఏంటి, ఇప్పుడు డాక్టర్ గారి ప్రాక్టీస్ ఏంటని కంపేర్ చేస్తే 3-4 times పెరిగింది. పీపుల్స్ ట్రామా డాక్టర్ గారు ప్రాక్టీస్ చేసినటువంటి ఒక క్లినిక్. నేను చాలా హాస్పిటల్స్ చూశాను, అన్ని ఒకే రకంగా ఉండవు కానీ బట్ కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని ఎక్సెప్షనల్ ఫండమెంటల్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షనల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. డాక్టర్ గారి దగ్గర అలాంటి ప్రిన్సిపల్స్ నేను చూశాను. మన స్టూడెంట్ సెకండ్ వేవ్ లో ఎస్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ మే మంత్ అటుంది, విజయవాడ నుంచి నాకు అర్జెంట్ గా కాల్ చేసిన తను, సార్ అర్జెంట్ గా నాన్నగారికి బెడ్ కావాలి, ఆక్సిజన్ బెడ్ కావాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫండ్స్ కూడా లేవు. ఈ మాస్టర్ బేస్ లో ఎప్పుడో 2017లో సిఏ ఇంటర్ క్వాలిఫై అయింది, లేదా సిఏ ఇంటర్ చదువుకున్నాను. మీకు ఫోన్ చేస్తే నేను హెల్ప్ చేస్తారని. నాకు ఫండ్స్ కాదు సార్, ముందు బెడ్ కావాలి. అండ్ షీస్ ఫ్రమ్ విజయవాడ. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే తప్ప బెడ్స్ లేనటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఆక్సిజన్ బెడ్ అంటే చాలా డిమాండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. నేను ఫోన్ చేశాను డాక్టర్ గారికి, ఇట్లా నాకు కాదండి నా స్టూడెంట్ కి విజయవాడ నుంచి మీరు బెడ్ ఖచ్చితంగా ఇస్తాను అంటే వాళ్ళు అంబులెన్స్ లో స్టార్ట్ అవుతారు. అండ్ అప్పటికే పాపం వాళ్ళు 2-3 సార్లు అంబులెన్స్ ఎక్కించుకుని వాళ్ళ నాన్నగారిని అక్కడ దాకా వెళ్ళటం, వేరే వేరే హాస్పిటల్స్, బెడ్ లేదంటే మళ్ళీ ఎక్కడవటం, ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని వైద్యం చేయటం. లాస్ట్ ఇయర్ వెరీ అన్ఫార్చునేట్ షీ లాస్ట్ అవర్ మదర్. ఇక మిగిలిపోయింది వాళ్ళ నాన్నగారే. ఎట్టి పరిస్థితుల్లో తను బతికించుకోవాలి. ఈ పాపకి గట్టి డిటర్మినేషన్. ఫార్చునేట్లీ నేను డాక్టర్ గారు ఫోన్ చేయగానే పంపించేయండి, నేను ఐల్ టేక్ కేర్ ఆఫ్ అన్నాడు. సో నేనైతే బెడ్ ఇస్తారని అనుకోలే. అలాంటి పీక్ టైం అది. పీక్ టైం ప్రతి వస్తువు తప్పుగా అనుకోద్దు డాక్టర్ గారు, చాలా హాస్పిటల్స్ ఉన్న పరిస్థితి చెప్తున్నా, అందరు కాదు. ప్రతి వస్తువు 3-4 times కి ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతున్నా లేదా సర్వీసెస్ ఇస్తున్నటువంటి డేస్ అవి. నేను ఫోన్ చేస్తే బెడ్ ఇచ్చారు, అడ్మిట్ చేసుకున్నారు. వెంటనే పాపాయి కూడా ఒకసారి టెస్ట్ చేయమంటే పాపాయి కూడా టెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి అటెండెంట్ గా తనే ఉంది ఒక 10 days నుంచి. సో తను నెగిటివ్ వచ్చింది, నాన్నగారు పాజిటివ్ వచ్చింది. చూడగానే డాక్టర్ గారు చెప్పిందంటే కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నారు. థ్యాంక్ గాడ్ అండ్ రికవరీ వెళ్ళిపోయారు. మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 ఫండ్ రైజింగ్ యాక్టివిటీ ద్వారా మనం జనరేట్ చేసి ఆ 50,000 కూడా స్టూడెంట్ కి ఇస్తే స్టూడెంట్ పే చేశారు. అప్పుడు నేను ఎంటర్ అయ్యాను. డాక్టర్ గారు ఇలా అడగకూడదు, ఎందుకంటే బెడ్ ఇవ్వటమే చాలా కష్టమైన టైం అది. సో ఒక బెడ్ దొరకటమే చాలా కష్టం అనుకునే టైం, మీరు ఏదైనా డిస్కౌంట్ కూడా ఇవ్వగలరా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చారు. ఆబ్లిగేషన్ ఏం లేదు. ఇట్లా స్టూడెంట్స్ చాలా మంది ఫండ్ రైజింగ్ యాక్టివిటీ అని చెప్పి సపోర్ట్ చేసి కడుతున్న పేమెంట్ సార్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చారు. వాళ్ళ తండ్రిని బతికించి పంపించారు. ఆ అమ్మాయి అయితే సార్ మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్, నేను ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్ అని అంటే, లేదమ్మా మనం జస్ట్ ఫోన్ మాత్రం చేసాం, మొత్తం చేసింది ఆయనే, వైద్యం చేసింది ఆయనే, ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చింది ఆయనే, అఫార్చునేట్ గా చూసింది కూడా ఆయనే. తప్పకుండా డాక్టర్ గారు ఆ స్టూడెంటే కాదు, వాళ్ళ నాన్నగారే కాదు, మేము కూడా మేము జీవితంలో మేము మర్చిపోలేము. సో కామన్ సెన్స్ బాగా ఉంది. నాకు డాక్టర్ గారి దగ్గర నచ్చింది ఏంటంటే కామన్ సెన్స్ బాగా ఉంది. స్వయంగా నేను నా ఫ్యామిలీలో ఒక ఇష్యూని ఫేస్ చేశాను. మా నాన్నగారికి ఒక సమస్య వస్తే 3 కార్డియాలజిస్టులు చూపించా. 3 కలిపి ఒక 20 different టాబ్లెట్స్ మార్చారు ఇన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 months. బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, అబ్నార్మల్ గా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నియర్ అబౌట్ 70 years. కరెక్ట్ కాదు అది. ఆల్రెడీ కరోనా కదా, బీపీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫైనాన్షియల్స్ గా చూసేది ఆయన, మీ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్ మొత్తం చూసేది, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మొత్తం చూసేది ఆయనే. ఆయనకి ఆల్రెడీ ఒక ఇష్యూ ఉంది, మళ్ళీ బీపీ ఏంటి, ఈ అబ్నార్మల్ బీపీ ఫైండింగ్స్ ఏంటి అని చెప్పి భయపడ్డాం. సాల్వ్ అవట్లా. 3 కార్డియాలజిస్ట్ తీసుకెళ్ళాను. నాకెందుకో ఈ సంబంధం లేదు, ఈయన న్యూరో,
నాకు ఎందుకో అనిపించింది సార్, డాక్టర్ గారు మీరు వచ్చి సపోర్ట్ చేస్తారంటే నేను ఇంటికి వచ్చేస్తాను, నాన్నగారు 70 years వద్దులే ఇప్పుడు ఈ టైంలో హాస్పిటల్ అవటాన్ని. ఇంటికి వచ్చారు, 10 నిమిషాలు మాట్లాడారు, చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పారు, ప్యూర్లీ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్. మళ్ళీ ఇంతవరకు బీపీ నార్మల్ గా ఉంది, ఏ రోజు అబ్నార్మల్ గా లేదు. జస్ట్ ఆయన చెప్పింది కామన్ సెన్స్ టెక్నిక్స్. ఒక 3 కార్డియాలజిస్టులు ఫైట్ చేశారు దానికోసం, నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఫీల్డ్, కార్డియాలజిస్ట్ 3 ఫైట్ చేశారు. బట్ దే కుడెంట్ మేక్ ఇట్ హ్యాపెన్. నార్మల్ గా రాలేపారు, నార్మల్ గా టాబ్లెట్స్ వాడారు, నార్మల్ గా మెడికేషన్ వాడారు. సార్ ఏం చేశారు తెలుసా, మెడికేషన్ ఆపేశారు. మీరు గతంలో ఏ టాబ్లెట్స్ వాడుతున్నారో అవే వాడండి సుప్రసాద్ గారు, ఈ టాబ్లెట్స్ ఏమీ అక్కర్లా, ఈ మెడికేషన్ అక్కర్లేదు. మీరు బీపీ మిషన్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, మీ దగ్గర ఉన్న అసిస్టెంట్ బీపీ మిషన్ ప్రాపర్ గా యూజ్ చేయట్లేదు, అందుకని మీకు బీపీ ఫైండింగ్స్ ఎక్కువ వస్తుంది, రీడింగ్స్ ఎక్కువ వస్తుంది, ఇలా యూజ్ చేయాలి బీపీ మిషన్ అన్నారు. అలా యూజ్ చేసాం, అప్పటి నుంచి బీపీ నార్మల్. అంటే మిషన్ రీడింగ్ సరిగ్గా తీయట్లేదు, ప్యూర్లీ కామన్ సెన్స్ అయిపోయింది. దీనికి 3 months ఎన్ని టాబ్లెట్స్ వాడారు, ఎన్ని మెడికేషన్స్ వాడారు, ఎంత ఫీజు కట్టామో మాకు తెలుసు, ఎంత టెన్షన్ పడ్డామో మాకు తెలుసు. బట్ మెడికేషన్ ఆపేసి సింపుల్ కామన్ సెన్స్ తో ఇలా కాదండి ఇలా వాడాలి బీపీ మిషన్ అని చెప్తే చాలా, అంటే ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ గిల్టీ బీయింగ్ ద అకాడమిషియన్. ఒక ఎడ్యుకేషనిస్ట్ గా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నటువంటి ఎడ్యుకేషనిస్ట్ గా నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యా. స్టూడెంట్స్ కి మేము కామన్ సెన్స్ తప్ప అందించి పంపిస్తున్నాం అని. నార్మల్ సిలబస్, ఇంత సిలబస్ ఉంటే మేము కామన్ సెన్స్ ఏం టీచ్ చేయగలం, మీరు కామన్ సెన్స్ కి ఏం టైం ఇస్తారు? ఎంత అబ్నార్మల్ సిలబస్. 2 extremities. డిగ్రీ లాంటి కోర్సెస్ ఏమో 15 questions ఏమో ఎగ్జామ్ రాసేటువంటి సిలబస్ అయిపోయింది. ఇక్కడేమో ఏం చదివినా ఎగ్జామ్ పేపర్ ఏమొచ్చిందో తెలియదు. 2 extremities. ఎంత ఎక్కువ సిలబస్ ఉండకూడదు. సిఏ కోర్సులో కానీ, ఎంబీబీఎస్ లో కానీ, ఈవెన్ ఐఐటీలో కానీ కొద్దిగా స్కేల్ డౌన్ చేయాలి. డిగ్రీ లాంటి కోర్సెస్ లో అంత తక్కువ సిలబస్ కూడా ఉండకూడదు. 2 పాడు చేసుకుంటున్నాం మనమే, 2 మనమే చేత్తో పాడు చేసుకుంటున్నాం. చూడండి, ఒక స్టూడెంట్ ఐఐటీనో, మెడిసినో, సిఏ లాంటి ఒక ప్రొఫెషనల్ కోర్సు, యూపీఎస్సీ లాంటి ప్రొఫెషనల్ కోర్సు చేసేవాడు చాలా డిసిప్లిన్ గా ఉంటున్నాడు. ఒక డిగ్రీ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ చాలా క్యాజువల్ గా, వాడి పట్ల వాడికి నిబద్ధత లేదు, వాడి పేరెంట్స్ పట్ల నిబద్ధత లేదు, సొసైటీ పట్ల నిబద్ధత లేదు, వాడి ఫ్యూచర్ పట్ల నిబద్ధత లేదు, వాడి గోల్ పట్ల కూడా క్లారిటీ లేదు. అంత క్యాజువల్ గా తీసుకుంటున్నాడంటే స్పాయిల్ చేస్తుంది ఏంటి? క్వశ్చన్ పేపర్, సిలబస్. ఆ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంది, ఆ సిలబస్ చాలా ఈజీగా ఉంది కాబట్టి డిగ్రీ 7 days చదువుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, మిగతా బ్యాలెన్స్ చేసి ఏం చేస్తున్నారు? జాబ్ కి వెళ్ళట్లా, పార్ట్ టైం జాబ్ కి వెళ్ళట్లా. లైక్ ఇన్ అమెరికా లేదా వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నట్టుగా సార్ మేము డిగ్రీ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకున్నాం అంటే గుడ్, ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ ఎక్సలెంట్. అది చేయట్లా, రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. సింప్లీ టైం పాస్. మన యూత్ అనుకోండి, మన స్టూడెంట్స్ మనమే పాడు చేసుకుంటున్నాం. అక్కడేమో చాలా తక్కువ సిలబస్, ఇక్కడ చాలా దారుణమైన సిలబస్. కామన్ సెన్స్ కి మీకు స్కోప్ లేదు, నాకు కూడా స్కోప్ లేదు. ఇప్పుడు మీకు క్లాసెస్ చెప్తున్నాం, యూఆర్ ఆల్ డూయింగ్ సిఏ ఇంటర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము టీచ్ చేస్తున్నాం, కానీ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము టీచ్ చేయడానికి మాకు టైం ఉందా? హానెస్ట్లీ చెప్పండి, నేనైతే హానెస్ట్లీ ఒప్పుకుంటున్నాను, టైం డజంట్ పర్మిట్ అస్. రెండోది, మీ పేరెంట్స్ మమ్మల్ని చేసేది, మేము 60,000 కట్టాం, 70,000 కట్టాం, 1 lakh కట్టాం, రిజల్ట్ ఏంటి? ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి చెప్తాను, ఇప్పుడు మీరు ఏసీ హాస్టల్లో ఉన్నారనుకోండి, మీరు కడుతుంది ఫీజు సిఏ కాదండి, ఏసీ హాస్టల్కి. ఫెసిలిటీస్ కోసం ఫీజు కడుతున్నారు, సిఏ కోసం కాదు. మీరు అవన్నీ లెక్కేసేసి మీ ఎంత ఫీజు కట్టాం, మా పిల్లలకు పాస్ అవ్వలేదు, మమ్మల్ని క్వశ్చన్ చేసి, మీ పిల్లల్ని క్వశ్చన్ చేసి, మీ పిల్లల్ని ప్రెషర్ పెడుతున్నారు, మమ్మల్ని ప్రెషర్ పెడుతున్నారు. మీరు కడుతున్న ఫీజు సిఏ కాదు, ఫెసిలిటీస్. ఏసీ హాస్టల్ కావాలి, ఏసీ క్యాంపస్ కావాలి, ఏసీ స్టడీ క్యాంపస్ కావాలి, ప్రీమియం హాస్టల్ కావాలి. అవన్నీ కౌంట్ చేసి ఎందుకు పాస్ అవ్వలేదు అంటే డబ్బు పెడితే పాస్ అయిపోయే కోర్స్ ఇది. మీ దగ్గర చదువుకోవాలని జీల్ లేకపోతే ఎలాంటి ఫ్యాకల్టీ చెప్పినా ఉపయోగం లేదు. ఫ్యాకల్టీ చెప్పడం వల్ల పాస్ అవ్వరు, చదువుకోవాలని మీకు ప్యాషన్ ఉంటేనే పాస్ అవుతారు. ఇది కేవలం సపోర్ట్ సిస్టమ్ మాత్రమే, అంటే ఫెసిలిటీస్ అనేది సపోర్ట్ సిస్టమ్ మాత్రమే. దట్ డజంట్ ఎన్ష్యూర్ ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్. కేవలం సపోర్ట్ సిస్టమ్ మాత్రమే. మాస్టర్ బేస్ లో జాయిన్ అయ్యారు, ఇట్స్ ఓన్లీ సపోర్ట్ సిస్టమ్. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్వాలిఫై. అబ్సల్యూట్లీ. మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఏ ఫ్యాకల్టీ అయితే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని క్లాస్ చెప్పారో అదే ఫ్యాకల్టీ మీకు టీచ్ చేసిన, దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్వాలిఫై. ఆల్ ఇండియా ఫస్ట్ తనకెలా వచ్చింది? అది తన క్రెడిట్. ఇప్పుడు మీకు
మీరందరూ సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. రీసెంట్ రిజల్ట్స్ లో 362 మార్క్స్ వచ్చినటువంటి సిఏ ఫౌండేషన్ స్టూడెంట్ నేను మా స్టాఫ్ గ్రూప్స్ లో పెడితే, సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ గ్రూప్స్ లో పెడితే చాలా మంది ఫ్యాకల్టీ దే స్టార్టెడ్ టేకింగ్ క్రెడిట్. ఈ అమ్మాయికి నేను బీసీకే చెప్పాను, ఈ స్టూడెంట్ కి నేను ఎకనామిక్స్ చెప్పాను, అకౌంట్స్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను. ఇక దాంట్లో నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. ఉంటే వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు, ఇక్కడ నేను క్లాస్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను, నేను బ్యాచ్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను, క్యాంపస్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను, నేను లైట్లు వేసాను, ఫ్యాన్ వేసాను, ఏసీ వేసాను, ఇవి కూడా చెప్పేవాడు. నేను వెంటనే ఒక పోస్ట్ పెట్టాను. అఫ్కోర్స్ ఎవరిని హర్ట్ చేయాలని కాదు సార్, మరి స్టూడెంట్ కి ఆల్ ఇండియా టాపర్ గా వచ్చిన స్టూడెంట్ కి మీరు అందరూ క్రెడిట్ తీసుకుంటున్నారు, కానీ బహుశా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి మీరు ఎవరు టీచ్ చేసి ఉండకపోవచ్చు, అందుకని మీరు ఎవరు క్రెడిట్ తీసుకోవట్లేదు సార్ అన్న సెటరిక్ గానే అడిగా నేను. సో అందరూ పోటీ పడి క్రెడిట్ తీసుకున్నారు. ఎలా అంటే ఫలానా ఫ్యాకల్టీ క్రెడిట్ తీసుకున్నా, నేను తీసుకోకపోతే ఐడెంటిటీ క్రైసిస్, నేను క్రెడిట్ తీసుకోవాలి. నేను డౌట్స్ క్లారిఫికేషన్కి వెళ్ళాను, నేను లా చెప్పాను, అకౌంట్స్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను, స్టాటిస్టిక్స్ చెప్పాను. అంటే ఫెయిల్ అయిన వందలాది మంది స్టూడెంట్స్ కి ఎవరు క్లాస్ చెప్పలేదు అనమాట, వాళ్ళే ఫెయిల్ అయ్యారు. ఈ మాట మనం అడిగితే చెడ్డలు అయిపోతాం. మేనేజ్మెంట్ కరెక్ట్ వాళ్ళు కాదు సార్, సాడిస్టులు. మేము అడిగే క్వశ్చన్ కరెక్టే కదా. మీరు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎందుకు క్రెడిట్ తీసుకోరు? ఓన్లీ ఆల్ ఇండియా టాపర్స్ లేకపోతే ర్యాంకర్స్ వాళ్ళకైనా మీరు చదువు చెప్పింది, ఇంకెవరు చదువు చెప్పలేదా? అలా కళ్ళు మూసుకొని వదిలేద్దామా ఫెయిల్ అయిన వాళ్ళు? ఇప్పుడు నా కన్సర్న్ ఏంటో చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఫైనాన్షియల్స్ కూడా ఉంది. ఇప్పుడు క్లాస్ చెప్పిన ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, వాళ్ళ శాలరీ వాళ్ళకి అలా వచ్చేస్తుంది. పాస్ అయినా వస్తుంది, ఫెయిల్ అయినా వచ్చేది. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ ఉన్నారు, పాస్ అయితే సేమ్ శాలరీ, స్టూడెంట్ ఫెయిల్ అయినా సేమ్ శాలరీ. నా ఫేట్ మారిపోయింది. ఇక్కడ పాస్ అయితే స్టూడెంట్ 60,000 ఫీజు కడతారు, ఫెయిల్ అయితే 20,000 కడతాడు. నా ఫేట్ మారిపోయింది, నా ఫైనాన్షియల్స్ మొత్తం మారిపోతాయి, నా బడ్జెట్స్ అన్ని మారిపోతాయి. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇక్కడ ఏ క్యాంపస్ ఇన్ఛార్జ్ మీరు పాస్ అయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ దెమ్, ఫెయిల్ అయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ దెమ్. టోటల్ ఫేట్ మారిపోయేది ఎవరికంటే మీకు, మీ పేరెంట్స్ కి, మాకు మాత్రమే. సో అది నా కన్సర్న్. ఎందుకు మీరు తీసుకోరు? వై డోంట్ యు అక్నాలెడ్జ్ ద ఫెయిల్యూర్స్? మీ క్లాస్ చెప్పిన ఫెయిల్యూర్స్ మీ రెస్పాన్సిబిలిటీ కాదా? మీ క్లాస్ చెప్పినటువంటి ఫ్యాకల్టీలో ఫెయిల్యూర్స్ మీ బాధ్యత కాదా? సరే కాదు, ఓకే కాదు, అలాంటప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ఎవరైనా వచ్చినా కూడా మీరు తీసుకోవద్దు. ఒక స్టూడెంట్ కి ఇప్పుడు కాదు, గతంలో లాస్ట్ టైం జరిగింది ఇలానే. ఒక స్టూడెంట్ కి ఎకనామిక్స్ లో 99 వచ్చింది. ఈ అటెంప్ట్ కాదు, లాస్ట్ అటెంప్ట్. అండ్ పీపుల్ స్టార్టెడ్ క్లెయిమింగ్, నేను వాల్యుయేషన్ చేశాను ఆ స్టూడెంట్ కి, నేను డౌట్స్ క్లారిఫికేషన్ చేశాను ఆ స్టూడెంట్ కి, నేను క్లాసెస్ చెప్పాను. పీపుల్ స్టార్టెడ్ క్లెయిమింగ్. మరి ఫెయిల్ అయిన వాళ్ళు, అదే ఎకనామిక్స్ లో 19 వచ్చిన వాళ్ళు, మనకేం సంబంధం లేదా? సరే డివేట్ అవుతున్నాను, సారీ. డాక్టర్ గారు నేను మాట్లాడమని అడుగుతాను. చిన్న అపీల్ ఏంటంటే, మీటింగ్ జరుగుతుంది, ఏదైనా మధ్యలో కాల్స్ అటెండ్ రావచ్చు. సో తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే పేషెంట్స్ ఉంటారు. మనంత కూల్ ప్రొఫెషన్ కాదు అది, మనంత కూల్ ప్రొఫెషన్ కాదు. మనకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఏమీ ఫ్రీడమ్ ఉండదు. పేషెంట్ ఎమర్జెన్సీ అంటే, అది కూడా న్యూరో సర్జన్ అంటే చాలా మెడికల్ ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి. ఒక కేసు నేను ఆయన డీల్ చేస్తుందో చూసాను. నేను ఎక్స్రే చూపిస్తే భయపడ్డాను. నేను మనలాంటి వాళ్ళని చూడలేము కూడా. ఎక్స్రే ఒక యాక్సిడెంట్ కేసు. సో అలాంటి కేసెస్ డీల్ చేసేవాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ. సో ఏ టైంలో ఫోన్ వచ్చినా అటెండ్ అవ్వాలి. సో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీటింగ్ ఆపేసి కూడా వెళ్ళిపోవాలి. ఓకే, మనం దానికి ప్రిపేర్ అయి ఉండాలి. సార్ క్లాస్ చెప్పేటప్పుడు ₹1 రెమ్యూనరేషన్ తీసుకోవట్లా. ఈ క్లాస్ చెప్పినా మాకు ఫీజు వస్తుంది, ఇలాంటి ఒక సెషన్ పెట్టకపోయినా మాకు ఫీ వచ్చింది. మా కండిషన్ ఏంటి? మరి నవ్వుతూ రిసీవ్ చేసుకోవాలి. సో ఒక స్పీకర్ కి కావాల్సింది బాగా వినేటువంటి ఆడియన్స్, ఒక మంచి ఆడియన్స్, ఒక మంచి స్పీకర్ ని రెడీ చేయగలరు. మీరు నవ్వుతూ క్లాస్ వింటే, ఎనర్జెటిక్ గా ఆయన చెప్పే సెషన్ వింటే, చాలా ఇంట్రెస్ట్ గా మీరు సినిమా చూస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఆయన వైపు చూస్తూ మీరు ఆ సెషన్ విన్నారనుకోండి, యూ కెన్ డూ వండర్స్. మంచి స్పీకర్, మంచి మోటివేషనిస్ట్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మంచి హ్యూమన్ టచ్ ఉన్న డాక్టర్. ఎందుకు ఆయన్ని ఈ రోజు గెస్ట్ గా పిలిచాను? సిఏ స్టూడెంట్స్ మీరు, ఆయన లైఫ్ ఖాళీగా ఉండే ఒక ½ an hour లైఫ్ గురించి, ఆయన లైఫ్ గురించి చెప్తుంటే నాకు అనిపించింది, ఎస్, కొన్ని వేల మంది స్టూడెంట్స్ వినాల్సినటువంటి జర్నీ ఇది. నేను కాదు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ వినాల్సినటువంటి జర్నీ. ఎలా కష్టపడి, కష్టం అంటే మీరు అనుకునే కష్టాలు కాదు, డైలీ 12 hours క్లాస్ లో కూర్చోవడమే కష్టం అనుకునే మీకు దండం. మీరు సాల్యూట్ అనండి, దండం అనండి, ఏదైనా అండి. డైలీ 12 hours ఫ్యాన్ కింద కూర్చొని క్లాస్ అంటమే కష్టం అనుకునే మీకు సాల్యూట్. అంటే మీకు అలాంటి యాటిట్యూడ్ అలవాటు చేసినటువంటి మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మేము తిట్టుకోవాలి.
మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు చూసారా మీ చదువు. 12 అవర్స్ మేము నేర్చుకుంటున్నాం అనేటువంటి ఒక చిన్న కామన్ సెన్స్ మీకు మిస్ అయ్యే విధంగా చదువు చెప్పిన మీ స్కూలింగ్ కావచ్చు, మీ కాలేజ్ కావచ్చు, మేం కావచ్చు, తప్పు మాది. మీ ప్రయారిటీస్ అర్థం కాకుండా మిమ్మల్ని ఇక్కడ పంపించేసిన మీ పేరెంట్స్, తప్పు వాళ్ళది. మీరైతే తప్పు కాదు. మీకు అర్థం కావట్లేదు కదా. 12 అవర్స్ క్లాస్ అని అంటే మీరు నేర్చుకుంటున్నారు కదా, ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకుంటున్నారు అని సంతోషపడాలి తప్ప. ఇప్పుడు నేను చాలా తక్కువ మూవీస్ చూస్తాను. ఏదైనా ఒక మూవీ చాలా మంచి మూవీ నా లైఫ్ టైమ్ లో ఇంకొకసారి ఆ మూవీ చూడను. ఎందుకంటే నాది ప్రెషియస్ 2.5 hours టైం పోయింది, ఇంకోసారి చూడను. నా లైఫ్ లో 2.5 hours పోతే ఎక్కడి నుంచి వచ్చింది? నా 42. లాస్ట్ ఇయర్ నాకు మళ్ళీ వచ్చిద్దా? లాస్ట్ 1 hour రాదు. లాస్ట్ ఇయర్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. మళ్ళీ జీవితంలో ఇంకొకసారి ఆ మూవీ చూడను. చాలా బాగుంది, చూస్తా, మళ్ళీ ఇంకోసారి చూడను. ఆ 2.5 hours మళ్ళీ ఇంకోసారి నేను ఫస్ట్ టైం మూవీ చూడటం అంటే ఎంజాయ్ చేస్తున్నట్టు, సెకండ్ టైం అదే మూవీ చూడటం అంటే వేస్టింగ్ మై టైం, నేను చేయను. సో అలా ఆయన టైంని, విలువైన టైంని నన్ను కేటాయించారు కాబట్టి సార్ క్లాస్ చెప్పారు చాలా ఎంతూజియాస్టిక్ గా. ఏదో మా పిల్లలు మమ్మల్ని చూసి ఎలా పలకరిస్తారో అలా ఉండాలి మీ పలకరింపు. మా పిల్లలు మమ్మల్ని చూసి ఎలా విష్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, మాతో ఎలా బిహేవ్ చేస్తారు, అలా ఉండాలి మీ బిహేవియర్. చాలా అఫార్చునేట్ గా ఆయన చెప్పే క్లాస్ వింటారని ఆశిస్తున్నాను. డాక్టర్ గారు లిమిట్స్ లేదు, మీ ఓపిక ఉన్నంత సేపు మీరు చెప్పండి. ఎవరికైనా వేరే పనులు ఉంటే మీరు క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్ గా వెళ్ళిపోవచ్చు, క్లాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు కంపెల్ ఎనీ స్టూడెంట్స్ టు స్టే. కామ్ గా మీరు ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే వెళ్ళిపోండి. క్యారీ ఆన్ సార్. సో నాకు ఈ టైప్ ఆఫ్ స్పీచ్ అనేది కొత్త. సో ఫస్ట్ థింగ్, సో నేను కనిగిరి అనే ఒక మండలం ఉంటుంది, కనిగిరి. సో కనిగిరి పక్కన హాజీపురం అనే ఒక విలేజ్, చిన్న విలేజ్, ఒక 40 villages ఉంటాయి, 40 houses ఉంటాయి టోటల్. సో మా నాన్న అమ్మ ఇద్దరు వ్యవసాయం. సో నేను, మా అన్న, అక్క, తర్వాత నేను. సో 1 నుంచి 5 వరకు మా విలేజ్లోనే బర్రెలు కాస్తూ, ఎద్దులను కాస్తూ ఆ స్కూల్లో టైంపాస్ చేసాము. 6 క్లాసు మా విలేజ్ నుంచి ఒక 6 kilometers పక్కన దొడ్డి చింతలు అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి ఒక వాగులో గుండా నడుచుకుంటూ వెళ్ళి, సో 6th class అక్కడ కంప్లీట్ చేసాం. 6th class అక్కడ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎకనామిక్గా బాగా ఇష్యూస్ ఉండడం వలన మా నాన్న నన్ను తీసుకెళ్ళి 7th, 8th కావలి ABM స్కూల్ అని ఒకటి ఉంటుంది డిపో ఎదురుగా. అది కంప్లీట్గా అనాథల ఆశ్రమం లాగా. సో దాంట్లో వేసాడు. సో అక్కడ పరిస్థితి ఏంటంటే మేమే అన్నం వండుకోవాలి, మేమే బట్టలు ఉతుక్కోవాలి, మేమే కట్టెలు తెచ్చుకోవాలి, అంట్లు మేమే కడుక్కోవాలి, ఎవ్రీథింగ్ మేమే, సెల్ఫ్. ఒక్క విశ్రాంతి అనే ఒక ఆయమ్మ ఉండేది. సో ఆ 7th, 8th ఓన్లీ అన్నం కోసమే బతికాం, కానీ చదువు అనేది ఏమీ చదవలేదు. సో తర్వాత 9th class వచ్చేసరికి మా అన్న చదువు మానేసి వ్యవసాయానికి దిగాడు. సో మా అన్న ఏం చెప్పాడంటే, అరే చిన్నోడా, నువ్వే ఒక్కడే లాస్ట్ ఓడి కదరా, నువ్వు చదువుకోరా, నేను వ్యవసాయం చేసి చదివిస్తానని మాట ఇచ్చాడు 9th లో. సో ఆ విధంగా నేను 9వ క్లాస్కి వచ్చేసరికి కనిగిరిలో ప్రగతి స్కూల్కి జాయిన్ అయ్యా. ప్రగతి స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నాకు లిటరల్గా ABCDలు తప్పితే సెంటెన్స్ చదవడం రాదు. హిందీ అసలు 0. సో హిందీ అనేది అసలు 0. సో హిందీలో కనిగిరిలో నాయక్ బ్రసల్ సార్ అని ఒక అతను ఉంటారు, నాకు హిందీ 9th classలో చెప్పిన టీచర్ గారు. హిందీ రాకపోతే స్టోరీలు చెప్పేవాళ్ళు, మాకేం వచ్చేది కాదు, చదవడమే పెద్ద కష్టంగా ఉండేది. ఆయన ఈత మెల్లలు తీసుకొని తెగగొట్టేవాడు. ఎలా కొట్టేవాడు అంటే డ్రాయర్లకి కచ్చీపులు కట్టుకొని వెళ్ళేవాళ్ళం క్లాసులకి. సో 9th అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ మాలా, వివేకానంద అనే స్కూల్కి. ఆ వివేకానంద స్కూల్లో ఫస్ట్ యూనిట్లో ఫెయిల్ అయిన వ్యక్తి నేనే. సో సోషల్లో పవన్ సార్ అనే ఒక సోషల్ టీచరు ఏదో స్లిప్ టెస్ట్ పెట్టారు ఫస్ట్ యూనిట్ లెక్క, అక్కడ 0 మార్కు, ½ మార్కు వచ్చింది. సో అక్కడి నుంచి నేను స్కూల్లో ఎలాగొట్టేశారు, నువ్వు 10th class ఫెయిల్ అవుతావు, మా స్కూల్లో వద్దు. నేను ప్రశాంతంగా వెళ్ళిపోయి ఇంట్లో వ్యవసాయం మొదలుపెట్టాను. మాకు అప్పుడు ఎద్దులు ఉండేవి.
సో ప్రశాంతంగా పొలం దున్నడం, సో నా పనులు నేను మొదలు పెట్టుకున్నా. ఆ టైంలో ఒక బాబురావు సార్ అని ఒక టీచర్ ఎంటర్ అయ్యాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఏంటి అనేది నాకైతే తెలియదు. ఇంటికి వచ్చి నువ్వు రారా నేను చదివిస్తాను నిన్ను అని చెప్పి తీసుకెళ్ళాడు క్లాస్కి. సరే మళ్ళీ హాస్టల్లో జాయిన్ చేసుకున్నారు వాళ్ళు, అదే స్కూల్ వాళ్ళు. ఇక్కడ నాకు చదువు చెప్పలేదు కానీ రవి సార్ అని ఒక అతను ఉన్నారు. ఆ స్కూల్లో వన్ ఆఫ్ ద వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట స్కూల్లో. సో ఆ బాబురావు సార్ ఏం చేశాడు అంటే క్లాస్ మొత్తం టేబుల్స్ మీద కూర్చోబెట్టుకునేవాడు స్టూడెంట్స్ని. నన్ను ఒక్కనే ఆయన పక్కన చైర్లో మట్టిలో కూర్చోబెట్టుకునేవాడు. సో కాపీ రైట్ పుస్తకాలు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. నాకు ఈ మూలం మొదలు పెడితే ఆ పైకి వెళ్ళేది కానీ స్ట్రైట్గా ఇప్పటికీ రాదు. ఇప్పటికీ పేషెంట్కి ట్రీట్మెంట్ రాస్తా కానీ ఆ స్పెల్లింగ్స్ అవన్నీ విడివిడిగా ఉంటాయి కానీ కంబైన్గా నాకు రాదు ఇప్పటికీ. సో బాబురావు సార్ అనే టీచరు నాకు సైన్స్ చెప్పారు. ఆయన క్లాసులో ఆయన కూర్చుండే చైర్ పక్కన కింద కూర్చోబెట్టుకొని మట్టిలో తల మీద కొడుతూ ఉండేవాడు. అరే నువ్వు లైన్లు ఇలా రాయిరా అని. ఆయన కాపీ పుస్తకాలు తెచ్చి రాపిచ్చేవాడు లైన్లో. అందరూ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక్కరిని ఆ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టుకొని మొత్తం మళ్ళీ ఒక్కసారి రివిజన్ లాగా చేయించేవాడు. సో అలా ప్రీ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఒక మంచి మార్కులకు 400 ఆ విధంగా స్కోర్కి వెళ్ళింది 600కి. సో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో ఫస్ట్ నాకు మా ఇంట్లో పరిస్థితి చూస్తే నేను ఫస్ట్ ప్యాంట్ వేసుకుంది 10th తెలుగు ఎగ్జామ్కి. అంటే అంతవరకు బట్టలు కానీ సరిగా ఉండేవి కాదు. సో ఇంటికి వెళ్తే ఫీజు నాది 10th క్లాస్ అయిపోయిన తర్వాత 6 monthsకి నా స్కూల్ ఫీజు కట్టాడు మా నాన్న డబ్బులు లేక. సో అయినా ఆ స్కూల్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు నాతో. హాస్టల్లో ఉండేవాడిని. ఎప్పుడు డబ్బులు తీసుకురావడానికి కానీ ఫోర్స్ ఏం చేయలే ఎప్పుడు వాళ్ళు రాము సార్ అనే ఒక టీచర్ గారు, ఆ స్కూల్ ఫౌండరు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రాము సారు, పద్మా మేడం నన్ను ఒక పెద్ద కొడుకులాగా ఆమె వండి పెట్టేది నాకు. సో అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. 10th క్లాస్లో 474 మార్కులు వచ్చాక సో సమ్మరు ఇంకా మా నాన్న అక్క 10th చదివిందిరా, అన్న 10th చదివాడు, నువ్వు 10th అయిపోయింది కదా, ఇంకా చేస్తే వ్యవసాయం చేయి లేకపోతే టీటీసీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది పాలిటెక్నిక్ ఏదో అది రాయి అని చెప్పి అప్లికేషన్ ఇచ్చాడు. ఆ 10th క్లాస్ మా గురువు గారు బాబురావు సారు స్కూల్లో పంపించిన తర్వాత తీసుకెళ్లేటప్పుడు నాకు కత్తి అని ఒక పదం పెట్టుకొని నువ్వు డాక్టర్ అవ్వాలరా అన్నాడు. ఆయన ఎందుకన్నాడు ఏంటి అనేది అయితే అసలు తెలియదు. సో నువ్వు కత్తిగా దిగరా, చదువుతావు, నువ్వు నీకు హార్డ్ వర్కింగ్ ఉంది, ఆయన అన్న పదాలు. నాలెడ్జ్ లేదు కానీ హార్డ్ వర్క్ ఉంది, నువ్వు కష్టపెడితే సక్సెస్ అవుతావు, నువ్వు డాక్టర్ అవ్వాలని ఆ రోజు ఆయన పెట్టారు నాకు. మా గురువు గారి పరిస్థితి చూస్తే వాళ్ళు 3-4 ఆడపిల్లలు. వాళ్ళ నాన్న బట్టల సబ్బు ఇంట్లో తయారు చేసి డిపో దగ్గర తిరిగి అమ్ముకుంటారు. వాళ్ళ అమ్మగారు ఎల్లంటే ఒక స్కూల్ ఉంటుంది కనిగిరిలో, ఆ స్కూల్ పక్కన మంచం మీద బోండాలు బజ్జీలు అమ్ముతారు. సో ఆయన ఎందుకు నా మీద అంత ఎఫెక్షన్ పెంచుకున్నాడో నాకు ఇప్పటికీ తెలియదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అందరు కనిగిరి అనే ఒక ఏరియాలో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వమన్నారు. ఈయన ఒప్పుకోలేదు. బాబురావు సార్ వచ్చి నేను ఒంగోలులో తీసుకెళ్తానరా అని చెప్పి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా రాము సారు కొందరు టీచర్ల దగ్గర డబ్బులు తీసుకొని మా నాన్న వద్దు అన్నా కానీ బలవంతంగా తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ నాగభైరవ అనే ఒక కాలేజీలో గుల్లాపల్లి దగ్గర అక్కడ జాయిన్ చేయించాడు. ఫీజు అదంతా ఆయనే కట్టాడు, 10,000 ఎంతో. ఇప్పుడు నాగభైరవలో జాయిన్ చేయించిన తర్వాత రిటర్న్ ఆయన వెళ్ళేటప్పుడు నాకు తెలియదు, జాయిన్ చేశాడు, కావాల్సినన్ని తీసిచ్చాడు, బకెట్ అవన్నీ బుక్స్ కొనిచ్చాడు. ఇంకా మన కాన్సన్ట్రేషన్ మనం ఉంటాం కానీ ఆయన గురించి ఆలోచించాం కదా. సో ఆయన రిటర్న్ వెళ్ళేటప్పుడు ఛార్జీకి డబ్బులు లేక లారీలు పట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి రీచ్ అయ్యారంట కనిగిరి. ఆ లారీలో వెళ్ళేటప్పుడు ఆయనకి 100 బ్లడ్ పడ్డది. సో మన కోసం ఎందుకు ఆయన కష్టపడుతున్నాడు అనేది ఇప్పటికీ నాకు తెలియదు ఆయన. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయే టయానికి నాకు అప్పుడే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం మారా ఇంటర్మీడియట్.
నాకు ఇంగ్లీష్ అసలు రాదు, ఇప్పటికీ రాదు. ఈవెన్ చదివే న్యూరో సర్జన్ అనే కానీ ఇప్పటికీ లెటర్స్ ఇంగ్లీష్లో రాయలేను. నాకు ఇప్పటికీ ఇంగ్లీష్ అనేది కంప్లీట్గా రాదు. సబ్జెక్ట్ పరంగా అయితే ఎన్నైనా మాట్లాడతా కానీ జనరల్గా నాకు ఇంగ్లీష్ అనేది చాలా వీక్. సో 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్కి మారిన తర్వాత చదవడానికే వచ్చేది కాదు. రాకపోతే మా విలేజ్కి ఒక 40 కిలోమీటర్లు అలవలపాడు అనే ఒక విలేజ్లో రవీంద్ర అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నేను ఒకే రూము. వాడు నాకు స్పెషల్గా నైట్ 9 to 12 వరకు ఇంగ్లీష్ చదవడం నేర్పించాడు ఇంటర్మీడియట్లో. సో నాకు 10th క్లాస్లో కానీ గుర్తుండి నాకు 10th క్లాస్ ఇంగ్లీష్ మార్కులు 57 మార్కులు వచ్చినాయి. సో వాడు రవీంద్ర అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ నిమ్యాన్స్ అని బెంగళూరు ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇండియాలో కాదు, ది వరల్డ్ వైడ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో వాడు అసోసియేట్ ప్రొఫెసర్. వాడు ఆల్ ఓవర్ ఇండియాలో 2nd ర్యాంక్. వాడి ఆల్ ఓవర్ ఇండియా అక్కడ ఉండేది 3 సీట్లు, 3లలో వీడి 2nd ర్యాంకర్. సో వాడు నేను కలిసి జర్నీ చేసిన దాంట్లో ఇంటర్మీడియట్ నాకు చదువు రాని ఇంగ్లీష్ రాని బుక్స్ అన్ని సెంటెన్స్ అన్ని చదివించేవాడు. బాటనీ లెక్చర్ విద్యాసాగర్ సార్ అని ఒక అతను ఉండేవాళ్ళు. బాటనీలో ఫస్ట్ ఇయర్లో మాకు డెంగ్యూ జ్వరం గురించి వచ్చేది. నేను దాన్ని వేరేగా చదివేవాడిని, చదవడం రాక. తెగదిట్టేవాడు, అరే నీకు ఇంగ్లీష్ రాదా, ఎలా పాస్ అవుతావురా నువ్వు అని. అలా ఫస్ట్ ఇయర్లో ఈ రవీంద్ర అనే వ్యక్తి సహాయంతో ఫస్ట్ ఇయర్ అయ్యే టైంకి 293 మార్కులు వచ్చినాయి నాకు బైపీసీ ఫస్ట్ ఇయర్. జస్ట్ పాస్. సో పాస్ అయ్యాక ఆ మధ్యలో 1 ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి నాకు ఫస్ట్ ఇయర్లో అంటే, మా బాబురావు సార్ నాకు లెటర్లు రాస్తూ ఉండేవాడు. ఒక నిమిషం సార్, ఎలా ఉంది సార్? నాకేం రాదు అంటారు సార్, బాగా చెప్తున్నారు కదా, చాలా చక్కగా నేరేట్ చేస్తున్నారు. మరి మీలో ఆ ఫీల్ ఇంకా పెరగాలి. చాలా అఫెక్షనేట్గా చూసారనుకో, అని వైపు ఇంట్రెస్టింగ్గా విన్నారనుకో, రాక్. ప్లీజ్ కంటిన్యూ సార్. సో ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మా బాబురావు సారు నాకు పావలా లెటర్స్ ఉండేవి అప్పుడు, కార్డ్స్ లాగా. 30,000కేమో ఫోల్డబుల్ లెటర్స్ వచ్చాయి. అవి లెటర్లు రాస్తూ ఉండేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. నేను నీకోసం చాలా కష్టపడుతున్నా, చాలా అనుమానాలు ఫేస్ చేస్తున్నా, మీ నాన్న తిడుతున్నాడు. మా విలేజ్ అతను ఒక అతను రవి సార్ ఫ్రెండ్ సార్, గాయం వెంకటరెడ్డి అని అతను. వాళ్ళ అల్లుడు నేతాజీ కాలేజీలో జాయిన్ చేస్తే ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి 450 మార్కులు వస్తే నాకేం 290 మార్కులు. నువ్వు డబ్బులని కాజేస్తున్నావు అని చెప్పి మా నాన్న తిట్లేవాడు. ఈయన ఏడుస్తూ ఫోన్లు చేశారే వచ్చి కలిసేవాడు. ఈయన ఎందుకురా బాబు నా కోసం ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది నాకు అప్పటికి అర్థమయ్యే విషయం కాదు. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఓవరాల్గా 730 మార్కులు వచ్చాయి నాకు బైపీసీలో. సో ఫైనల్గా ఎంసెట్ ఎగ్జామ్ డైరెక్ట్గా అపీర్ అయితే 5,000 ర్యాంక్ వచ్చింది. 5,000 తర్వాత నాకు బ్రెయిన్లో మా బాబు సార్ తప్పితే ఇంక వేరే ఆలోచనలు ఏమి ఉండేవి కాదు. ఆయన పెట్టాడు డాక్టర్ అవ్వాలా, ఇంకంతే, గోల్ డైరెక్టెడ్ తప్పితే అదర్స్ ఇంకేమి ఆలోచన లేకుండా ఉండిపోయేది. సో లాంగ్ టర్మ్కి వెళ్దాం అనుకుంటే ఇంట్లో ఉమ్మడి కంబైన్ స్టేట్స్ మీద ఎంసెట్ లాంగ్ టర్మ్కి వెళ్దాము అంటే ఇంట్లో ఎకనామిక్ సపోర్ట్ లేదు. సో నేను కూలీకి వెళ్ళి అప్పుడు 25 రూపాయలు మా కూలీ ఇచ్చేవాళ్ళు పోగు నాట్లకి వెళ్తే. అలా మా అమ్మ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ బర్రెల మీద నెయ్యి వస్తుంది కదా, నెయ్యి అమ్మి, మా నాన్న ఇంట్లో పండే పంటలు అమ్మి, మా అన్న వ్యవసాయం దిగాడికి కాబట్టి ఆయన కొంత పొగాకు అవి వేసేవాడు. లాంగ్ టర్మ్కి నాకు 30,000 40,000 చైతన్యాలు అడిగితే ఆ డబ్బులు కట్టడానికి 6 months పట్టింది నాకు మా నాన్న వాళ్ళు. 6 months తర్వాత నేను కోచింగ్కి వెళ్తే అక్కడ సబ్జెక్టులు అయిపోయినాయి. అప్పుడు 2,311 ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు కానీ నాకు రవీంద్ర అనేవాడు నేను ఒకే రూమ్లో ఉన్నాం. నేను 6 నెలలు లేట్గా జాయిన్ అయ్యా. వాళ్ళ నాన్న టీచరు, గవర్నమెంట్ టీచరు. వారికి ఇష్యూ లేకుండా వాళ్ళ నాన్న మనీ సపోర్ట్ చేశాడు.
వాడు డైరెక్ట్ గా 100 ర్యాంకు ఎంసెట్ లో కంబైన్ స్టేట్స్ మీద 100 ర్యాంక్ వచ్చి వాడు వైజాగ్ లో జాయిన్ అయ్యాడు. నాకు 2311 ర్యాంక్ వచ్చింది, సీట్ రాదు. సో ఇంటికి వెళ్తే ఇంకా మా నాన్న ఇప్పటికే 1 year టైం వేస్ట్ చేసావు, 40,000 కాజేసావు, మొత్తం ఖర్చులు అవి కలిపి ఇంకా నువ్వు అర్జెంటుగా టీటీసీ అన్న జాయిన్ అవ్వు, లేకపోతే వ్యవసాయం దిగు, ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో నాకు ఇంక వేరే ఆలోచనలు ఏముండే కాదు. ఒక్క మా బాబురావు సార్ తప్పితే ఇంకెవరు గుర్తుండే వ్యక్తులు కాదు అప్పటి వరకు. ఈ సెకండ్ లాంగ్కి వెళ్ళాలి ఎలా అని చెప్తే అప్పుడు మనం ఒక స్లామ్ బుక్స్ అని రాపించేవాళ్ళం. ఆ బుక్స్ లో ఇక్బాల్ సార్ అని ఒక బాటనీ లెక్చరర్ ఉన్నారు, ఆయన నెంబర్ ఉంది. మా ఊర్లో ఒక చిన్న ఒక 40-50 హౌసెస్ ఉంటాయంటే ఒక విలేజ్ లో ఒక కొట్టుకెళ్ళి అక్కడ రూపాయి కాయిన్ వేసి ఆయన ఫోన్ చేశాను. సార్ ఇలా నేను చదువుకోవాలని ఉంది, మా నాన్న ఎకనామిక్ గా ఇబ్బందిగా ఉంది, మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగా. ఆయన పేరు ఇక్బాల్ సార్. గుర్తుపెట్టాడు. రారా నేను చదివిస్తాను నిన్ను అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్ గా వచ్చేయండి. మా అమ్మ నెయ్యి అమ్మిన డబ్బులు ఒక 700 రూపాయల డబ్బులు ఉంటే దాచిపెట్టుకొని అవి నేను తీసుకొని సర్టిఫికేట్లు 2 జతల బట్టలు ఉంటాయి తీసుకొని ఒక ట్రాక్టర్ వేప చెట్టు వేసుకొని వెళ్తుంటే దాన్ని వెనక పట్టుకొని కనిగిరి రీచ్ అయ్యా. అంటే మా విలేజ్ నుంచి కనిగిరి 11 కిలోమీటర్లు. అక్కడి నుంచి డైరెక్ట్ గా విజయవాడ బస్ ఎక్కి వెళ్ళిపోయాను. మా అమ్మ మా నాన్నకి మా అన్నకి ఇంట్లో వాళ్ళకి ఎక్కడ ఉండేది ఎవరికి తెలియదు నేను. సో నా కేర్ ఆఫ్ అడ్రస్ అంతా ఇక్బాల్ సార్కి పెట్టేశా. నా అప్పుడు కాషన్ డిపాజిట్ 4,000, దోపీకి ఒక 3,000 ఖర్చులకి ఆయన ఇచ్చేవాళ్ళు. ఆయన ఎంత ప్రేమగా చూశాడంటే గుంటూరులో విజయవాడలో దిగే టైంకి వర్షం పడుతుంది భయంకరంగా. ఆ వర్షంలో ఆయన నన్ను ఇంటికి తీసుకెళ్లి టవల్ ఇచ్చి స్నానం చేయించి నూడిల్స్ ఆయన చేసి పెట్టాడు. సో నా కేర్ ఆఫ్ మొత్తం ఆయనకి వెళ్ళిన అడ్రస్. ఇంట్లో వాళ్ళు మా అమ్మ కొన్ని రోజులు ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళకి లెటర్లు రాసి ఎక్కడున్నాడు వాడు అది ఇదంటే వాళ్ళు వదిలేశారు. ఇంక ఈడు ఎక్కడో హోటల్లో పని చేసుకుంటూ ఉంటారులే అడిగిపోతారులే అనే ఇంటెన్షన్ తో వాళ్ళు వదిలేశారు కంప్లీట్ గా. 1 year లో హోమ్ సిక్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు కర్నూలులో వాడు నా రూమ్మేట్ ఒకడు శివానంద అనే అతను. వాడు వెళ్తూ 200-300 డబ్బులు ఇచ్చేవాడు. వాళ్ళ నాన్న డాక్టర్ ఆర్థోపెడిక్. సో అలా హోమ్ సిక్ ఇచ్చినా ఎవరికి తెలియకూడదు నేను ఎక్కడ ఉండే. తెలిస్తే మళ్ళీ మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అలా 1 year తర్వాత ఎంసెట్ రిజల్ట్ వచ్చితే దాంట్లో 534 ర్యాంక్ వచ్చింది కంబైన్ స్టేట్స్ మీద. అది ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళా. ఫస్ట్ మా ఇక్బాల్ సార్ని కలిసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తే మా నాన్నకి ఎడ్యుకేషన్ గురించి 0. తెలంగాణ ఒక్కటి చెంపకేసి కొట్టి నా కొడుకు ఎక్కడికి పోయేవారు నువ్వు ఇన్ని రోజులు అంటే ఇలా ర్యాంక్ వచ్చింది అంటే ఇంకా బూతులు అన్నమాట ఆయనకి తెలియక. సో చదువు గురించి ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియక, వాళ్ళు ఏం తప్పు కాదు, అది వాళ్ళు ఇంటెన్షనల్ గా చేసింది కాదు. సో ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆయన కనిగిరిలో ఒక తిరుపతి రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉంటారు, కళ్ళ డాక్టర్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి ఎంసెట్ ఏంటి ర్యాంక్ ఏంటి కనుక్కొని వచ్చిన తర్వాత ఒక 2,000 రూపాయలు డబ్బులు తీసిచ్చి కనిగిరి వెళ్ళి ఎంజాయ్ చేసి రాకపోరా అని చెప్పి బిర్యానీ తినమని డబ్బులు ఇచ్చాడు. సో అలా గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యా 2003. 2000 ఫస్ట్ ఇయర్ కంఫర్టబుల్ గానే, అంత పెద్ద సబ్జెక్ట్ ఉండేవి అర్థమయ్యేవి కాదు. సో వేరే ఫ్రెండ్స్ అందరం కూర్చొని కిషోర్ నరేష్ అనే 2 ఫ్రెండ్స్ తో కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని ఎక్కువ. సో అది అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయ్యాను నేను ఎంబీబీఎస్ లో. సెకండ్ ఇయర్ లో 4 సబ్జెక్టులు ఉంటాయి, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. సో ఆ ఫెయిల్యూర్ అనేది మళ్ళీ ఒక డిప్రెషన్ పాయింట్ అది. సో మళ్ళీ ఒక 6 months కల్లా 2 ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఎంబీబీఎస్ అయిపోయే నాటికి పర్సనల్ ఇష్యూస్ మొదలైనవి. మళ్ళీ ఆ పర్సనల్ ఇష్యూస్ లో బాగా డిప్రెషన్ గా ఉండి ఏంటో అన్నట్టు ఉంటే మళ్ళీ మా ఫ్రెండ్ ఎక్కడైతే వైజాగ్ లో నాకన్నా 1 year ముందు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడో వాడు ఎంటర్ అయ్యాడు, రవీంద్ర అనే వ్యక్తి. వాడు అప్పుడే నా హౌస్ సర్జన్ అయిపోయే నాటికి వాడు నిమ్హాన్స్ లో ఆల్ ఓవర్ ఇండియా 2nd ర్యాంక్ కొట్టి పీజీ స్టార్ట్ చేశాడు అక్కడ. వాడు తీసుకెళ్ళిపోయాడు నన్ను. తీసుకెళ్ళిపోయి
వాడు అన్న మాట ఒకటే ఏంటంటే, అరే నువ్వు నన్ను చదివించడానికి నువ్వు పూనుకున్నావు, నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తగ్గిపోతాయి కదా. వాడికి అప్పుడు 60,000 ఎంత స్టైఫండ్ వచ్చేది. అంటే వాడు ఒకటే అన్నాడు, అరే మీ నాన్న వ్యవసాయం, మా నాన్న టీచర్, మనకు ఎంత డబ్బులు ఉండి మన ఇద్దరిని చదివించారు MBBS వరకు అన్నాడు. అని వాడు ATM నాకు ఇచ్చేసి, నీకు ఎక్కువ చికెన్ ఎక్కువ తింటావు కదరా, నీకు కావాల్సింది తిను, నేను తక్కువ తింటాను నాన్ వెజ్, నీకు కావాల్సిన ఖర్చు వాడుకో, దుబారా ఖర్చు చేయగాకు అనే మాట చెప్పి వాడికి వచ్చే స్టైఫండ్ లో ఉన్న ATM నాకు ఇచ్చేసాడు వాడు. సో మాకు అప్పుడు ఎయిమ్స్ అని కోచింగ్ సెంటర్ ఉండేది బెంగళూరులోనే, జయనగర్ లో. వాడు కోచింగ్ ఇప్పించాడు. పీజీ నేను చదివింది 7 నెలల పీరియడ్. 7 నెలల పీరియడ్ లో దాదాపు పర్ డే 19 to 20 hours చదివాను. అంటే ఇంకా అది తప్పితే ఇంకా ప్రపంచం లేదు మాకు. ఆ పీరియడ్ లో మీలాగా టేబుల్ గా ఉండే కదా, స్టడీ చేసి ఏమి ఉండవు, జస్ట్ చాప వేసుకొని కింద కూర్చోవడం, ఒళ్ళో ప్యాడ్ పెట్టుకోవడం, ఆ బుక్స్. ఈ 2 విషయాల్లో MBBS వరకు మా బాబురావు సార్ చెప్పింది 2 విషయాలు నాకు లైఫ్ లో ఇప్పటికీ నేను పాటించే సూత్రాలు ఏంటంటే, ఆయన చెప్పింది 2 పదాలు, ఏది ఎక్స్పెక్ట్ చేసి ఎదుటోడికి హెల్ప్ చేయగలరా అనే మాట ఒకటి. రెండోది, చదివింది ఎక్కువ చదువుగాకు, పండుకున్నట్టు కళ్ళు మూసుకొని బాత్రూమ్ లో ఉన్నప్పుడైనా తినేటప్పుడైనా సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకో. ఈ 2 ఆయన నేర్పించింది నాకు జీవితంలో. ఆ రీకలెక్ట్ చేసుకో అనే పదము నాకు 7 నెలల్లో పీజీ సీట్ కొట్టడానికి ఉపయోగపడింది. అంటే ఒక 21 సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం. పీజీ ఎగ్జామ్ కి 21 సబ్జెక్ట్స్ చదవాలి మేము. 21 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ ముందు చదవడం అనేది పాసిబుల్ అవ్వదు. ఆయన ఏం చెప్తాడంటే, మొత్తం రీకలెక్ట్ చేసుకోరా, నీకు ఓవరాల్ గా ఒక 2-3 సార్లు చదువు ఉంటావు కాబట్టి రీకలెక్ట్ చేసుకొని చదువు అని చెప్పేవాడు. సో అలా నైట్ పండుకున్నప్పుడు మనకి ఎలా ఎమ్మటే నిద్ర రాదు కదా, ఒక గంట టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కానీ రీకలెక్షన్ చేసుకునేవాడిని. ఆ సబ్జెక్ట్స్ మొత్తం ఏం క్వశ్చన్లు, ఏ ఎగ్జామ్ లో ఏం అడుగుతున్నాడు అలా ఈ కంబైన్ స్టేట్స్ మీద నాకు ఏపీ పీజీలో 200 ర్యాంక్ వచ్చింది. సో 200 ర్యాంక్ వస్తే నేను మళ్ళీ విజయవాడ సిద్ధార్థ గవర్నమెంట్ హాస్పిటల్లో MS జనరల్ సర్జరీ 2011 జాయిన్ అయ్యా. వన్ ఆఫ్ ద నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన నాకు చేసిన ఇష్యూస్ ఏంటంటే మెయిన్ మోరల్ సపోర్ట్. నేనున్నానరా నీకేం కాదు అనే వ్యక్తి. సో నా ఇంట్రెస్ట్ చూసి ఆయన కొన్ని సర్జరీలు, యూజువల్ గా ప్రైవేట్ ప్రాక్టీస్ లో డబ్బులు కట్టి వైద్యం చేస్తారు కాబట్టి ఎవరు మన చేతికి సర్జరీలు ఇవ్వరు. సో తర్వాత చిన్న హాస్పిటల్ మొదలు పెట్టాను గుంటూరులో, సాయి వెంకట హాస్పిటల్ అనేది. దాన్ని నాకు లైఫ్ ఇచ్చిన మా గురువు గారు బాబురావు సార్తో మొదలు పెట్టాను. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు గుంటూరులో 100 బెడెడ్ హాస్పిటల్, పీపుల్స్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అనేది నడుపుతున్నా. నాది ప్రొఫెషనల్ గా న్యూరో సర్జన్, తల వెన్నుపూస రిలేటెడ్ ఇష్యూస్ అన్ని డీల్ చేస్తాను. బట్ కోవిడ్ టైం అనేది చాలా పరిచయాలు అయ్యాయి, లైఫ్ ఏంటో చాలా గుణపాఠం నేర్పించింది. సో మన లైఫ్ సెటిల్ అవడానికి నాకు కరెక్ట్ గా 1 year టైం పట్టింది అంతే. అంటే అంతవరకు నాకు చదువు రాని వ్యక్తినైనా కానీ నిలబడాలి అనే మనం రియలైజ్ అవ్వకుండా టీచర్లు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో చెప్తారు అనుకోవడం మూర్ఖత్వం. మనం బాగుపడాలి అనే ఇంటెన్షన్ వచ్చిన తర్వాత 6 months to 1 year లో మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. సో లైఫ్ లో మనం నేను పీజీ ప్రిపరేషన్ అప్పుడు మాది 150 మంది MBBS క్లాస్మేట్స్. నేను ఒక 1 month కి పీజీ ప్రిపరేషన్ అప్పుడు 1 month కి కావాల్సిన షెడ్యూల్ అంతా రోజు చేసుకునేవాడిని. ఈ రోజు ఈ సబ్జెక్టు, ఈ నిమిషాలతో సహా టైం షెడ్యూల్ వేసుకునేవాడిని. ఈ నిమిషం నుంచి ఈ నిమిషానికి పొద్దున్నే 5 లేస్తా, 7 లోపు ఈ సబ్జెక్టు ఇన్ని బిట్లు ఇన్ని పేపర్లు అని కానీ రాసుకునేవాడిని. అలా ఒక హాఫ్ డే షెడ్యూల్ వేసుకోవడానికి టైం కేటాయించుకునేవాడిని. సో ఆ హాఫ్ డే 1 month షెడ్యూల్ వేసుకొని 28 days లో షెడ్యూల్ కంప్లీట్ రాసుకునేవాడిని. 2 days లో పెండింగ్ వర్క్ చేసుకోవడానికి ఉపయోగించేవాడిని. సో మనం టైంతో పరుగులు తీస్తే జీవితంలో 100% సక్సెస్ అవుతాం. సో నేను పీపుల్స్ ట్రామా అనే హాస్పిటల్ తీసుకునే నాటికి నా దగ్గర ఎకనామిక్ గా ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే,
నేను ఒక సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఒక వెన్నుపూస ఆపరేషన్ చేస్తూ ఉంటే, అమ్మ రెడ్డి గారు నువ్వేనా పీపుల్స్ స్టామా బంగ్లాను తీసుకుంది అన్నాడు ఎటకారంగా. నాకు అనుకున్నా, అవును సార్ నేనే సార్ అంటే, నీ వెనక ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మీ అమ్మ నాన్న ఎన్ని కోట్లు దాచిపెట్టారు నీ కోసం అన్నారు. నేను అరచేయి చూపించి దప్పితే ఏమీ లేదు సార్ అని చెప్పాను. అంటే మన మీద మనం నమ్మకం లేకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ దిగి ఫెయిల్ అవుతాం అనేది ఆయన వర్షం. గుంటూరులో ఆ హాస్పిటల్ ఎవడూ టచ్ చేయాల, ఎవడూ టచ్ చేయాల. ఏంటి అంటే అది ఒక పెద్ద బంగ్లాలా ఉంటది, ఫెయిల్యూర్ అవుతామనే భయం. అయితే నేను ఆయనకి అరిచేయి చూపించా, సార్ నా దగ్గర చెయ్యి తప్పితే డబ్బులు ఇంకేం లేవు సార్, నా చేతిని నేను నమ్ముకున్నాను అని. ఆయన ఇప్పటికీ అంత పెద్ద సజ్జన అయినా నాకు కేసులు పంపిస్తుంటాడు. అంటే ఏంటంటే సో మన మీద మనం నమ్మకం లేనిది జీవితంలో ఎప్పుడూ సక్సెస్ అవ్వలేము ముందుకి. సో మన షెడ్యూల్ ఎలా ఉండాలి అంటే, నెక్స్ట్ ఒక 10 years కి కావాల్సిన షెడ్యూల్ అంతా మన బ్రెయిన్ లో ఈ ఇయర్ ఇది అనేది ప్రీ ప్లాన్డ్ గా లేకపోతే మనం ఇప్పుడు అందరూ ఒకలాగే ఉంటాం కానీ ముందుకు సక్సెస్ అవ్వలేం. సో ఫైనల్ గా మనకు లైఫ్ లో కావాల్సింది 4 issues అట్ ద ఎండ్ ఆఫ్ డే మనం ఆలోచించేది. ఎకనామిక్ డబ్బు పరంగా బాగా సంపాదాలన్నా, పేరు ఐడెంటిటీ, పేరు ప్రఖ్యాతలు, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, మనం ఎంచుకున్న ఫీల్డ్ అనేది మనం సాటిస్ఫై చేయగలుగుతున్నామా లేదా, ఈ 3 విషయాలు మనకు లైఫ్ అంతా టర్న్ అవుతూ ఉంటది. ఈ 3 విషయాలు 3 సాటిస్ఫై అవ్వడం అనేది ఏ ఫీల్డ్ లో ఉండదు. సో ఏదో 2 సాటిస్ఫై చేయగలుగుతాయి, ఏదో ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఎకనామిక్, ఐడెంటిటీనా. ఈ వీటిల్లో మీ టార్గెట్లు ఎంచుకొని మీరు టైం డైరెక్టెడ్ గా టైం టు టైం విత్ పక్కా ప్లాన్ తో వెళ్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో అలా కాకుండా ఏదో అందరిలో చదివాము ఉన్నాము అంటే మటుకు టైం వేస్ట్ చెప్తే ఏది సాధించలేం. ఒక్క 1 year చాలు సార్. మనం ఏం కావాలా అనేది పెన్ను పేపర్ పెట్టి ఒక డైరీలో రాస్తే 1 year లో మనం మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. నేను చెప్తున్నా ఏంటంటే అటెండెన్స్ కోసం రావద్దు కాలేజీకి. అసలు మీ అమ్మా నాన్న ఫీజు కట్టారు, అమ్మా నాన్న అడిగారు, మేము అడిగాం, మా వార్డెన్స్ అడిగారు అని చెప్పి కాలేజ్కి రావద్దు. మీరు త్వరగా పాస్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవాలి లైఫ్ లో అనుకొని కాలేజ్కి రండి. త్వరగా క్వాలిఫై అయిపోవాలి. మీకున్నవి చాలా తక్కువ ఆపర్చునిటీస్ యాజ్ అ స్టూడెంట్. వన్స్ లైఫ్ లో ఎంటర్ అయితే నార్మస్ స్కైస్ లిమిట్. మీలో చాలా మంది డాక్టర్ గారు కానీ మేము కానీ రేపు మీ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కలిసే స్థాయికి వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఈ రోజు మీరు ఇలా ఉన్నారు. మేము 20 years బ్యాక్ ఎలా ఉన్నాం? సార్ చెప్పినట్టు 10th class దాకా నిక్కరు. రీసెంట్ గా పీపుల్స్ స్టామా తీసుకున్న తర్వాత నన్ను హిందీలో ఎవరైతే నాయబ్రసూల్ సార్ కొట్టాడో వాళ్ళ వైఫ్ కి సర్జరీ కోసం నా దగ్గరకు వచ్చాడు. ఆయన రిసెప్షన్ లో కెమెరా చూసి నేను బయటకు వెళ్ళిపోయా, భయం. ఆయన వచ్చాడని భయంతో. ఏం సార్ అంటే, మా వైఫ్ సర్జరీ రా నువ్వు రా అంటున్నాడు అప్పుడు ఆయన. అంటే మనం వాళ్ళు కొట్టారు అని మనం ఫీల్ అవ్వాల్సిన థింగ్ ఏం కాదు. లైఫ్ లో మనం ముందుకు వెళ్తూ ఉంటే వేరేది ఆలోచించకుండా పర్మిషన్. మనం మేము పాత రోజుల్లో కొడితే నవ్వుకున్న వాళ్ళం బయటకు వచ్చారు, వాళ్ళు సార్ భలే కొట్టారు డాన్స్ చేయించాలి. వీళ్ళు వాళ్ళని తీసుకొస్తున్నారు, అమ్మ నాన్ని, యూనియన్స్ ని, మీడియా వాళ్ళని. మనమే ఎంజాయ్ చేసి ఇప్పుడు కూడా చెప్పుకొని జోక్స్ గా చెప్పుకుంటున్నాం, మా సార్ భలే కొట్టారు అని. ఇందాక నేను సార్ తీసుకొస్తూ ఇది రవి కళాశాల సార్, నేను ఇక్కడ చదువుకున్నాను, నన్ను రోజు ఆయన డాన్స్ చేయించాడు, అందుకని సనపడుతున్నాను సార్ అన్న. డాన్స్ అంటే ఏంటో సార్, ఆయన కొడుతుంటే మనం డాన్స్ చేయటం. అలా కొట్టినందుకు మీరు జోక్స్ గా చెప్పుకుంటుంటే మీరు రకరకాల కంప్లైంట్స్ చేసి వాళ్ళు వీళ్ళని తీసుకొస్తున్నారు. ఒక టీచర్ మనల్ని తిట్టాడు అంటే మనం మంచి కోరే. సో వాళ్ళకి మనమే శత్రువులం కాదు, ఇంకోటి కాదు, 100% వాళ్ళు మన వెల్ విషయమే. సో దాంతో పాటు మనం వన్స్ మనీ ఎర్నింగ్ మొదలు పెట్టిన తర్వాత నథింగ్ రిమైనింగ్ ఇష్యూస్ అనేవి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఇంకొకటి ఫైనల్ గా మా రవి సార్ నాకు చెప్పే పాయింట్ ఏంటి అంటే, వెంకట నువ్వు చేయాల్సిన బ్రాంచెస్ కానీ ఏదైనా కంప్లీట్ చేశాకే డబ్బు సంపాదించు అంటాడు. అంటే మనం మీ సీఏ గురించి నాకు అంత ఐడియా లేదు. ఎర్లీగా మనీ ఎర్న్ చేయాలని మటుకు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోగాకండి. 1 or 2 years లేట్ అయినా ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వచ్చే ఫ్రూట్స్ ఈజ్ డిఫరెంట్.
యాజ్ ఏ జనరల్, నేను ఒక డాక్టర్గా జనరల్ సర్జరీ అయిపోయాక కనిగిరిలో వెళ్ళిపోతే నెలకు ఒక 5 లక్షలు అలా స్టాటిక్గా లైఫ్ ఉంటుంది. సో అయితే ఏంటంటే 3 years ప్లస్ 1.5 year, 4 years 4.5 years టైం వేస్ట్ అనకూడదు. దాన్ని టైం అనేది మనం మన గ్రోత్కి మనం ఖర్చు పెట్టుకోవడం. సో మీరు సిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీలో ఇంకా ఏమన్నా సబ్ బ్రాంచెస్ ఏమైనా ఉంటే ఇది కంప్లీట్ అయ్యాక మాత్రమే ప్రాక్టీస్కి దిగండి. తొందరపడి సిఏ అవ్వగానే ఆడ 50,000 వస్తాయి, 1 సంవత్సరం టైం వేస్ట్ చేస్తే ఏముంటుందనే ఆలోచన లేకుండా కంపల్సరీగా స్టడీస్ కంప్లీట్ అయిపోయేంత వరకు లోన్ తీసుకోనైనా స్టడీస్ కంప్లీట్ చేశాక ఎకనామిక్ ఇష్యూస్కి వెళ్ళండి, కానీ ముందే డబ్బు సంపాదించాలనే ఆలోచన మటుకు వెళ్ళకూడదు. ఇప్పుడు నాకు ఆ పాయింట్ మా రవి సార్ చెప్పాడు. ఎంఎస్ అయిపోయిన తర్వాత నేను న్యూరో సర్జరీకి వెళ్ళడానికి జంకుతున్నా. సార్ నాకు ఫ్యామిలీ ఉంది, పాప ఉంది, ఎలా సార్ అని. 3 నెలలు ఆయన 22,000 ఇచ్చారు నాకు. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది కూర్చొని ఆలోచించుకుంటే మనకు అదే దారి చూపిస్తుంది. ఇప్పటికైనా నేను నడిపే హాస్పిటల్లో 76 మంది స్టాఫ్ ఉంటారు. నాకు రకరకాల ఇష్యూస్, ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒకటే పని చేస్తా. ఏదన్నా మేజర్ ఇష్యూ అయితే మెయిన్గా కొందరికి ఫోన్లు చేస్తా. వాళ్ళల్లో మోహన్ సార్ ఒకరు. ఎందుకంటే నా ఏజ్ 36 years. ఇప్పుడు 40sలో చేయాల్సిన హాస్పిటల్ మేనేజ్మెంట్ నేను 34లో మొదలుపెట్టా. సో ఆ ఏజ్ ఎఫెక్ట్ నాకు ఇమ్మెచ్యూర్ అనే ఒక ఏజ్ ఉంది కాబట్టి కొన్ని స్టెప్స్ రాంగ్ పడతాయనే ఉద్దేశంతో మన వెల్ విషర్స్గా ఉండే వాళ్ళ కొందరితో ఎప్పుడు మాట్లాడడం అనేది కంపల్సరీగా మనం ఒక గైడ్గా ఒక పర్సన్ పెట్టుకోవాలి. సో నాకు లైఫ్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఓవరాల్గా జర్నీ చూసుకుంటే బాబురావు సార్. ఆయన ఎంతవరకు వెళ్ళాడు అంటే ఆయన కొడుక్కి నా పేరు పెట్టకూడదు, నా పేరు పెట్టేసుకున్నాడు. అదే ఫోన్లో టచ్ తక్కువ. మళ్ళీ ఎప్పుడు సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి ఫోన్ మాట్లాడతాము. ఆయన ఎక్కువ టచ్ ఉండేది ఎవరంటే మా రవి సార్. వెనక సీట్లో కూర్చొని ఉన్నారు. సారు గవర్నమెంట్ టీచరు. ఆయనకి వచ్చే శాలరీలో 70% సోషలైజేషన్కి ఉపయోగిస్తారు. సో అంటే ఇవన్నీ ఏదో క్రేజీ కోసం కాదు, కానీ నేను అన్నం తినడానికి లేని ప్లేస్ నుంచి వచ్చాను కాబట్టి ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్ మర్చిపోకూడదు అనే ఇంటెన్షన్తో మనం ఏదైనా. సో టైంతో మీరు 1 month కావాల్సిన షెడ్యూల్ కంపల్సరీ చేసుకోండి. రెండోది రీకలెక్షన్. నైట్ పండుకొని ఆ ఫోటోలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు అవి చూడకుండా సబ్జెక్టు రీకలెక్ట్ చేసుకోండి. అంటే సబ్జెక్ట్ రీకలెక్షన్ అంటే ఏంటి, మన ఇవాళ క్లాస్లో నేను అదే చేశా. నాకు సక్సెస్ అవ్వడానికి రీజన్ ఒక్కటే మా బాబురావు సార్ చెప్పిన రీకలెక్షన్. ఆయన ఒకటే చెప్పేవాడు, అరే 10th క్లాస్లో చదివించేటప్పుడు నువ్వు పండుకొని నిద్రపోకరా దున్నలాగా, రీకలెక్ట్ చేసుకోరా బాబు అని చెప్పేవాడు. సో ఆయన చెప్పిన పదము ఇప్పుడు ఈవినింగ్ నేను ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళినా ఈ రోజు ఏం తప్పులు చేశా, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఆలోచించుకోవాలి. అదే నాకు లైఫ్లో ఈవెన్ MCH ఎగ్జామ్లో కానీ మన స్టేట్ వరకు నాది 2nd rank. మళ్ళీ ఎందుకు అంటే నేను చదివింది తక్కువ, రీకలెక్షన్ ఎక్కువ. అంటే రీకలెక్షన్ ఎంత బెనిఫిట్ ఉంటుందంటే మీరు ప్రాక్టికల్గా కాన్సన్ట్రేషన్ చేయడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు మనం ఒక పేజీ చదివాము, ఇంటికి వెళ్ళి పండుకొని నిద్రపోయేటప్పుడు ఆ పేజీలో ఉన్న మెయిన్ పాయింట్స్ గుర్తు చేసుకుంటే ఇంక చదవాల్సిన అవసరం లేదు. అది చేయకుండా మనం ఫేస్బుక్లో, వాట్సాప్లో చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటే టైం వేస్ట్ తప్పితే ఇంక వేరే ఇష్యూ అనేది ఏమీ ఉండదు. సో టైం, పంక్చువాలిటీ విత్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి. ఇప్పుడు నేను 3 రోజుల నుంచి హాస్పిటల్లోనే పండుకుంటున్నా, ఇంటికి కానీ వెళ్ళాల. కోవిడ్ 48 daysలో సార్ 22 hours వర్క్ చేశా ఇంటికి వెళ్ళకుండా. ఇంటికి వెళ్తే అక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళు కోవిడ్ వార్డులో ఉండి కోవిడ్ పేషెంట్స్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది పెట్టాం కదా, తన వైఫ్ని పిల్లల్ని. సో నాకు సారు నా ఎర్లీ మార్నింగ్ 2:33కి నా దగ్గరికి వచ్చారు ఒకరోజు. అలా పరిచయం అయ్యారు ఫస్ట్ టైం. సో ఆ పేషెంట్లకి మనం మనీ తీసుకుంటాం. మీరైనా రేపు చార్టెడ్ అకౌంట్స్ చేసేటప్పుడు మనీ తీసుకుంటారు, బట్ అకౌంటబిలిటీ ఉండి ప్రాక్టీస్ చేస్తే మనం 100% సక్సెస్ అవుతాము. అదే కానీ పేషెంట్ వస్తున్నాడు ఎక్కువ చేసుకోవాలంత నీడ్ అనేది ఉండదు. మీకైనా క్లయింట్స్ వస్తే మాల్ ప్రాక్టీస్ లేకుండా టైం విత్ పంక్చువాలిటీ విత్ రెస్పాన్సిబిలిటీ ఉంటే 100% మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. సారీ ఇంటర్ఫియర్ అవుతున్నాను. సార్కి ఇప్పుడు పీపుల్స్ ట్రామా
అదృష్టం అలాంటి హాస్పిటల్ మన గుంటూరులో ఉండటం. నేను కొన్ని కేసెస్ పంపించాను, మెరకల్స్ జరిగింది. నా ఫ్రెండ్స్లో కొంతమంది కోవిడ్ వస్తే సెకండ్ వేవ్లో సార్, నేను వద్దన్నా కూడా హైదరాబాద్ వెళ్ళారు. 20-30 lakhs ఖర్చు పెట్టి డెడ్ బాడీస్ తెచ్చుకున్నారు కొంతమంది. మీ దగ్గర అప్పచెప్పిన దాంట్లో 2 lakhs, 3 lakhs, 4 lakhsకి వాళ్ళు హ్యాపీగా రికవర్ అయ్యి వచ్చారు. అసలు లంగ్ ఇన్ఫెక్షన్ చాలా బాగా లంగ్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ కూడా మీరు సాల్వ్ చేసి పెట్టారు. పల్మాలజిస్ట్ కాదు సార్, నేను ఎప్పటికీ సార్ చెప్తాను, మీరు ఏదో టెక్నిక్ పట్టుకున్నారు సార్ కోవిడ్ది అంట. పల్మనాలజిస్ట్ కాదు సార్, లంగ్స్ ఎక్స్పర్ట్ కాదు, ఈజ్ ఎ న్యూరో సర్జన్. సంబంధం లేదు ఆ కోవిడ్కి దానికి. మరి ఏం టెక్నిక్ పట్టుకున్నారో తెలియదు కానీ మెరకల్స్ చేశారు. జస్ట్ ఆక్సిజన్ మేనేజ్మెంట్. కోవిడ్ ఈజ్ నథింగ్, మనల్ని ఏమీ చేయదు. అది ఆక్సిజన్ అవసరమైనప్పుడు పెట్టడం, ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. అది ఒక్క పాయింట్ తప్పితే కోవిడ్ అనేది నథింగ్. బట్ మన సైడ్ నేను అదే చెప్పేది ఏంటంటే, మన సైడ్ మనం మిస్టేక్ చేయకుండా ట్రీట్ చేస్తే చాలు. పేషెంట్లు డెత్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. సో సారు విజయవాడ నుంచి పంపించిన పేషెంట్ పేరు శ్రీనివాసరావు, ఆయన పేరు. తర్వాత ఫాలో అప్ వచ్చి నన్ను ఇంటికి ఇన్వైట్ చేశారు. హానెస్ట్లీ సార్, ఇందాక వాట్సాప్లో ఎదుగుతున్న పేరు నాకు గుర్తు రావట్లేదు, మీకు పేరు గుర్తుందా? గ్రేట్. తర్వాత ఫాలో అప్ వచ్చి నన్ను ఇంటికి ఇన్వైట్ చేసిన పేషెంట్ పేరు ఏంటి ఎక్నాలెడ్జ్ చేద్దామని, కనీసం వీడియో రికార్డ్ అవుతుంది, ఆ పేషెంట్ పేరు చెప్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారని ఎక్నాలెడ్జ్ చేద్దామని పేరు ఎత్తుకుతుంటే నాకు గుర్తురాలా, వాట్సాప్లో లేదు, ఆయన పేరు గుర్తుంది. మీ అమ్మా నాన్న వెళ్ళి నథింగ్, ఒకటే రీకలెక్షన్. నేను ఆ రోజు అడ్మిషన్ అయిన కేసులన్నీ రీకలెక్ట్ చేసుకుంటా, పేషెంట్ పేరుతో సహా రీకలెక్ట్ చేసుకోవాలి. సో రీకలెక్షన్ అనేది నాకు రీకలెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు లైఫ్లో నైట్ జస్ట్ పండుకున్నప్పుడు మొబైల్ చూడకుండా ఏంటి అనేది ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే చాలు. ఏదర్ ఎనీథింగ్, ఫ్యామిలీ ఆర్ ఎకనామిక్ ఆర్ గ్రోత్, ప్రొఫెషనల్, ఏదన్నా కానీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుని చాలు. దాంట్లో మనకు ప్లస్లు మైనస్లు ఎవ్రీథింగ్ మనకు ఇది రాంగ్ చేస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది, పక్కనోడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా, అంతే. సో మా గురువు గారు రవి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గురుగారు రండి. రవి గారు మాట్లాడిన రకమ్మా, మీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా? చక్కగా మీరు ఒక బ్రదర్తో మాట్లాడినట్టు మాట్లాడండి. మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి, మైక్ ఇస్తాం, మీరు హ్యాపీగా మాట్లాడితే సార్ అడ్రస్ చేస్తారు అండ్ విల్ ఎండ్ ద సెషన్, ఓకే? సార్ చాలా అదృష్టవంతులు రవి గారు, మీరు మీ స్టూడెంట్ మీ గురించి మీ సమక్షంలో చెప్పారు. అది గురువుకి ఉండేటువంటి అదృష్టం అనుకోండి, సాటిస్ఫాక్షన్ అనుకోండి. అలాంటి ఒక స్టూడెంట్ని తయారు చేసిన మీకు క్రెడిట్ ఉంటుంది సార్. షూర్, ప్లీజ్ గో హెడ్ సార్. ఈనాటి ఈ మోటివేషన్ క్లాస్కి అడ్జస్ట్ వహించినటువంటి మోహన్ సార్ గారికి, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ, ఇప్పటి వరకు డాక్టర్ వెంకటేశ్వర గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. ఆయన ఎంతో కష్టపడి, వాస్తవంగా 10th క్లాస్లో మా స్కూల్లో చేరినప్పటికీ, నేను అప్పటికి గవర్నమెంట్ జాబ్ వచ్చి బయటకు వెళ్ళిపోయాను, అయినా మాకున్న రిలేషన్స్తో అక్కడికి వస్తూ ఉండేవాడిని సాయంత్రం పూట. ఆయన ఫస్ట్ యూనిట్లో 0 వచ్చింది. అందరూ అనేవాళ్ళు, ఎవరైనా సరే, ఏ టీచర్ అయినా సరే చదివే విద్యార్థిని మాత్రమే ప్రోత్సహిస్తాడు, కొద్దిగా చదువు తక్కువగా ఉన్న వ్యక్తిని అంతగా పట్టించుకోరు. నేను కూడా అంతే. అయితే ఆయన కింద చెప్పినట్టు మా బాబురావు సార్ చాలా మంచి వ్యక్తి. మరి ఆయన జీవితంలో ఆయన రావడం, ఆయన స్థాయికి రావడం ప్రధాన కారణం బాబురావు సారే. అయితే డాక్టర్ గారు అన్నీ ఆయన గురించి చెప్పారు, కొన్ని విషయాలు చెప్పలేదు. ఆ 2 మాటలు నేను చెప్పేసి ముగిస్తాను. హ్యుమానిటీ ఉన్నటువంటి వ్యక్తి, నేను రీసెంట్గా ఒక కేసు అడ్మిట్ చేసి వాళ్ళు డిస్కౌంట్ అడుగుతున్నారు సార్. వాళ్ళు క్యాపబుల్ సార్, అదే నాకు ఫోన్ చేయమన్నారు, చేస్తున్నాను, డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు డాక్టర్ గారు అన్నారు. ఇచ్చేస్తాను సార్ అన్నారు. ఎందుకంటే నా నుంచి ఫోన్ అలా చేయిస్తారు చాలా మంది నా ఫ్రెండ్స్. ఈ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నైవేద్యం తక్కువ రేట్కి
చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కూడా సక్సెస్ఫుల్ బయటకు వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసిన అది డిస్కౌంట్ అనిపిస్తే నాకు కోపం వచ్చింది. నేను ఫోన్ చేసి చెప్తాను, డిస్కౌంట్ అడగమన్నారు సార్, అడిగాను, వాళ్ళు ఉన్నారు ఇందాక, అందుకని ఫోన్ చేశాను. మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్, ఇవ్వక్కర్లేదంట. ఎందుకు వాళ్ళ అవసరం ఏంటి? ఈయన 25 lakhs 30 lakhs ఛార్జ్ చేస్తుంటే 2 lakhs 3 lakhs కూడా ఖర్చులు ఉంటాయి కదా. అంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేయాలి, 70 స్టాఫ్ మెంబర్స్ మెయింటైన్ చేయాలి, మెడిసిన్స్ ఉంటాయి. మెడికల్గా మీరు ప్రాక్టీస్లోనైనా మీ సిఏ ప్రాక్టీస్లో ఉపయోగపడే పాయింట్ ఏంటంటే, మన అరచేతిని మనం నమ్ముకొని ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడూ లాస్ రాదు. నేను మెడికల్గా 30-40% మన చేతి పని అంతే. మనమే వాళ్ళ ఎదురు పెట్టుబడి పెట్టంగా, 1 time ఎక్విప్మెంట్ పెడతాం. సో మీరైనా బ్రెయిన్ చార్టెడ్ అకౌంట్ పరంగా థరో నాలెడ్జ్ ఉంటే మీకు ఎప్పుడూ ప్రాక్టీస్లో ఫెయిల్యూర్ అవ్వం. సో మనం తగ్గించే ఆ కన్సెప్షన్ మనకు లైఫ్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అంటే పరిచయాలు పెరుగుతాయి, క్లయింటైల్ మీ పరంగా మీకు క్లయింటైల్ పెరుగుతాయి. సో ఏదో మనం తగ్గించాము అనే ఫీలింగ్ ఏంటంటే రియల్గా చేయాలి. ఏదో ఫేక్ హైక్ బిల్ వేసి తగ్గియడం అనేది తప్పు. సో ఎప్పుడు తప్పు చేయకుండా మన నామ్స్ మనం ఇచ్చే ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ వస్తే వాళ్ళకి అయ్యే ఖర్చు అనేది ఎవ్రీథింగ్ మనకు అకౌంటబిలిటీ ఉండాలి. కొందరు పేషెంట్లు 2 days బ్యాక్ ఒక పేషెంట్ అడిగారు సార్, హైలీ ఎడ్యుకేటెడ్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీ ఎర్న్ అరౌండ్ 40 lakhs per year, ఇన్సూరెన్స్ కింద పెట్టాను డెంగ్యూ కేసు, నాకు ఇంజక్షన్ ఇస్తున్నారో లేదో అని. సో దానికి ఆ పదానికి మనం వాళ్ళకి క్లారిఫై చేయలేకపోతే మనం మోసం చేసినట్టు అన్ని. నేను ఏమంటే వాళ్ళ పేషెంట్ అటెండర్ని తీసుకెళ్ళి పేషెంట్ పక్కన ఉన్న బిల్లులో ఆ ఇంజక్షన్లు, కేస్ షీట్లు అవన్నీ బయటికి తెచ్చి ఒక టేబుల్ మీద పరిచి, అంటే కొద్దిగా గ్రోత్ లేట్ అవ్వచ్చు, దానికోసం మనం అడ్డదారులు దొక్కాల్సిన, మనకు మన చెప్పే కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మనం ఆలోచించుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇవన్నీ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతేనే ఉండగలుగుతాం. అలాగే చదువుకునే రోజు నుంచి కూడా, అంటే ఎంబీబీఎస్ చేసే రోజు నుంచి కూడా తన ఫ్రెండ్స్ సహాయంతో ఒకరిద్దరు స్టూడెంట్స్కి కూడా సహాయం చేసి చదివించాడు. వాళ్ళ టీచర్ వాళ్ళ పిల్లలకి, రాధాకృష్ణ అని, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో సహాయం చేశాడు. అలాగే ఈ కరోనా టైంలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సార్ వెంకటేశ్వర రెడ్డి సార్ని హెల్ప్ చేయమనండి అని. నేను అడిగాను, ఎంత కావాలి చెప్పు అన్నాడు. ఒక 50,000 ఇచ్చారు. సెకండ్ టైం అడిగారు, మళ్ళీ 1 lakh ఇచ్చారు. నేను అడగడానికి జంకాను, ఎందుకంటే ప్రతిసారి డొనేషన్ అడిగితే బాగుండదు కదా అని. కానీ ఒకటే మాట చెప్పారు, మనకు చదువు చెప్పిన టీచర్స్ మనలో నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళల్లో ఇబ్బందులు పడుతున్నారు, మనకేదో భగవంతుడు ఇచ్చాడు, వాళ్ళ సాయం చేద్దాం సార్ అని చెప్పి ఇమీడియట్లీ నా అకౌంట్కి 1 lakh ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి నేను చెప్తే వాళ్ళకి రైస్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇచ్చాను. అలాగే నా స్కూల్ ఉంది, ఇప్పుడు నేను ఎంపీపీఎస్ గోకులం వెలుగల మండలంలో టీచర్ని. 4 years నుంచి నేను పిల్లలకి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంది, 1 rupee రైస్ అది పెడతారు. సన్న బియ్యం తీసుకొచ్చి నేను రిటైర్ అయ్యేదాకా ఆ స్కూల్లో సన్న బియ్యంతో ఆ స్కూల్ మొత్తం కూడా పిల్లలకు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎంత కావాలి అన్నాడు. 10,000 or 15,000 అంటే ఇమీడియట్లీగా 4 years నుంచి సార్ నాకు ఇస్తా ఉన్నారు. అలాగే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్, నేను సార్లు చదువు చెప్పలేదు కానీ నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కొంతమంది అమెరికాలో అలా ఉన్నారు, వాళ్ళందరూ కూడా పంపిస్తారు. ఆ విధంగా 4 years నుంచి ప్రకాశం జిల్లాలో ఒక స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం పెట్టే స్కూల్ అది. పౌష్టికాహారం ఇవ్వాలంటే ఆ 1 rupee రైస్ మనం తినలే వాస్తవంగా. ఆ పిల్లలకి సాయం చేస్తాము, దాంట్లో మన సారు పాత్ర కూడా ఉంది. తర్వాత ఇందాక చెప్పారు, ఎడ్యుకేషన్ ఎఫీఫ్ అనే ఒక NGO సంస్థలో మేమందరం సభ్యులం. సార్ ఒక రోజు అడిగారు, సార్ ఎవరైనా పేద విద్యార్థులు సాయం చేద్దాం సార్ అన్నాడు. నేను ఆలోచించాను, నేను చెప్పిన ఎవరిని చెప్తా అంటే మాకు తెలిసిన ఒక పూర్ స్టూడెంట్ చెప్తాం. అలా కాకుండా హైదరాబాద్లో ప్రొఫెసర్ వెంకటరావు గారని ఎడ్యుకేషన్ ఎఫీఫ్ అనే సంస్థను స్థాపించి దాంట్లో టాలెంట్ టెస్ట్ పెట్టి ఆ టాలెంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటాం, అందరం డబ్బులు వేసుకొని.
నేను సార్కి చెప్తే ఇమీడియట్లీ సార్ని నాతో కాంటాక్ట్ చేయించు అన్నారు. చేయగానే భార్గవి అనే అమ్మాయి చీరాల్లో ఒక రిక్షా పుల్లర్ కూతురు, ఆ అమ్మాయికి సార్ ఇప్పుడు విజయవాడలో చదివిస్తా ఉన్నారు. అలాగే ఏ కార్యక్రమమైనా మనం పేషెంట్లని ఎవరైనా చెప్పి సార్ కొద్ది కన్సెక్షన్ ఇవ్వండి అంటే నువ్వు పంపు, వాళ్ళ ఇష్టం, ఎంత డబ్బులు ఉంటే అంత కట్టిపోమను అని చెప్తారు. అంటే ఎనీ టైం సార్కి అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ ఇట్లా బాగాలేదు, వాళ్ళకి ఏదో మాట్లాడాలంటున్నారంటే మాట్లాడమంటారు. 2:30 కూడా ఒక యాక్సిడెంట్ కేసు జరిగితే మా కలిగిరిలో వాళ్ళు ఒంగోలు వెళ్తే గుంటూరు వెళ్ళమన్నారు. వెళ్ళమన్నప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా సార్తో మాట్లాడంటే 2:30కి ఈ టైంలో చేయాలంటే ఇబ్బంది కదా అన్న. ఆయన తప్పకన్నట్టు చేశారు. చేయగానే వెంబడే ఫోన్ లిఫ్ట్ చేసి కనిగిరి యాక్సిడెంట్ కేసే కదా నువ్వు మాట్లాడేది అన్నాడు. అవును అంటే నీకు ఎట్లా తెలిసింది, ఇప్పుడే ఒంగోలు డాక్టర్ గారు నాతో మాట్లాడారు అన్నాడు. సరే, ఆ విధంగా వైద్య రంగంలోనూ సేవా రంగంలోనూ అందరూ డబ్బులు సంపాదించవచ్చు, కానీ కొద్ది మందికే దాతృత్వం ఉంటుంది. సార్కి ఆ 2 గుణాలు ఉన్నాయి. అందుకే సారు ఈ స్థాయికి వచ్చారు. కేవలం చెప్పారు, ఎవరైనా పీపుల్ని పేషెంట్ని పంపించినప్పుడు వాళ్ళ సర్జరీ చేయాలి, కొద్దిగా డబ్బులు కట్టుకోవాలంటే నేను చేసే వైద్యం నా చేతిలో పనే కదా, దానికి డబ్బులు తీసుకోవాలంటే మెడిసిన్ బిల్ కట్టుకోమని చాలా అంటాడు. ఆ విధంగా ఎంతోమంది డాక్టర్స్ ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత చాలా మంది డాక్టర్స్ మనతో మాట్లాడడానికే ఉత్సాహం చూపరు. మనం వెళ్తే దేనికో ఫ్రీ కోసం వచ్చారనుకుంటారు, కానీ మనతో నిత్యం మాట్లాడుతూ ఈరోజు మా ఇంటికి వచ్చాడు. మా అమ్మ ఆరోగ్యం ఎట్లా ఉందో ఆయనే పర్యవేక్షిస్తాడు, ఇక్కడే ఉంచాడు, మా దగ్గర రూపాయి డబ్బులు తీసుకోడు. మేము చదువు చెప్పలా, మేము చెప్పిన స్కూల్లో చదివాడు. కాబట్టి మంచి మనసున్న వ్యక్తి. కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే పూర్ స్టూడెంట్స్, డబ్బు లేక చదవని వాళ్ళు ఉంటే బాగా చదివే వాళ్ళు మాత్రమే. మరి ఈరోజు ఒక మంచి వ్యక్తి చేత మోటివేషన్ స్పీచ్ ఇప్పించినందుకు మోహన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ని కూడా మేము ఎప్పుడైనా కలిగిరిలో ర్యాంకులు వచ్చినప్పుడు మాస్టర్ మైండ్ సర్జనేత అని చెప్పి చూస్తుంటాం. ఈరోజు డైరెక్ట్గా కలిసాం, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా భవిష్యత్తులో చక్కటి ప్లానింగ్ తోటి టైం వేస్ట్ చేయకుండా సార్ చెప్పినట్టు కోర్సు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు సంపాదించాలన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. స్టూడెంట్స్ నాన్న, మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే అడగచ్చు. సరే, ఇంకొక చైర్ ఇస్తాను, కూర్చోండి. స్టూడెంట్స్ ఇంకేదైనా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే హ్యాపీ అమ్మా, మీరు యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఇక్కడికి రండి, మీకు మౌత్ ఇస్తాం, మీరు క్వశ్చన్స్ అడగండి. పోనీ అక్కడికే మీకు మౌత్ పంపించమన్నా పంపిస్తాను నేను. ఎనీ ఆఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఎనీ క్వరీ, ఎనీ ఇష్యూ, ఎనీ క్వశ్చన్? మీ మౌత్ పంపించమంటే పంపిస్తాను మీ దగ్గరికి. 3-4 చిన్న పాయింట్స్ రాసుకున్నాను నేను సార్ మాట్లాడుతున్నప్పుడు. పీపుల్స్ ట్రామా అనేటువంటి హాస్పిటల్ సార్ది కాదు. ఒక పెద్ద ఆయన, మన గుంటూరే కాదు ఏపీలోనే మెడికల్ ప్రొఫెషన్లో చాలా పెద్ద ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్రాడ్లో అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక్కడ ప్రాపర్టీ ఎవరికి ఇవ్వాలి, లీజ్కే ఇచ్చారు సార్కి. ఎవరికి ఇవ్వాలి? నమ్మకస్తులు. ఒక 100 కోట్ల ప్రాపర్టీ అది. నమ్మకస్తులు మళ్ళీ అదే ప్రాపర్టీ ఇచ్చారనుకో, రెంట్ ఇస్తారు. కొంతమంది రెంట్ ఇస్తారు, ప్రాపర్టీ వాళ్ళదే అంటారు. ఆ టైప్ మహానుభావులు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడో పాప అమెరికాలో ఉన్నారు. అలాంటి ప్రాపర్టీ ఈయన చేతిలో పెట్టారంటే ఈయన ఎంత హానెస్టీ లేదా ఎంత ట్రస్ట్ వర్తీ పర్సనో నాకు అక్కడ అర్థమైంది. ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఈయన చేతిలో పెట్టేసి అక్కడ లీజ్కి ఇచ్చేసి మంత్లీ రెంట్ తీసుకొని వాళ్ళు అమెరికాలో ఉన్నారు అంటే ఎంత సేఫ్గా ఈయన విషయంలో వాళ్ళు ఎంత సేఫ్గా ఫీల్ అయ్యారు. సో ఈయన సక్సెస్కి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ హానెస్టీ. మీకైనా నా లైఫ్లో కూడా కొంత నాకు వర్కౌట్ అయింది ఆ హానెస్టీ. కొన్ని కాలేజెస్ మేము క్యాంపస్ చూసినప్పుడు ఇలా చెప్పచ్చో లేదు, సారీ ఎవరినో తక్కువ చేసి చెప్పాలి, కానీ నేను ఒక క్యాంపస్ చూస్తే శ్రీమేధ వాళ్ళు చూశారు అదే క్యాంపస్. అండ్ శ్రీమేధ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు మా వాళ్ళు క్యాంపస్ చూపించగానే ఏంట్రా ఇలాంటి క్యాంపస్ చూపించారు, ఆయన శ్రీమేధ రిలేటివ్స్ అంటున్నారు. శ్రీమేధ వాళ్ళు కూడా చూసారంటే మనకి ఎందుకు ఇస్తారా, అసలు అనవసరంగా నా టైం వేస్ట్ చేశారా అని పరిచయం. ఆయన మీకే ఇస్తానండి అన్నాడు.
సో మనం తెచ్చుకున్న గుడ్ విల్ అది. సో మీరు ఆ నమ్మకాన్ని తెచ్చుకోండి, సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చింది. కొద్దిగా లేట్ అయింది, అది పాత రోజులు. కొద్దిగా అంటే పాత రోజులు ఏంటో తెలుసా, 3-5 years పట్టింది. ఇప్పుడు కొద్దిగా లేట్ అంటే 1 or 2 yearsలో సెటిల్ అయిపోతారు మీరు. ఫస్ట్ నమ్మకాన్ని తెచ్చుకోండి. మోసం చేయొద్దు, చిక్కిన వాడిని మోసం చేయొద్దు, అవకాశం ఉన్న చోట మోసం చేయొద్దు, తప్పు చేసే అవకాశం ఉన్నా తప్పు చేయొద్దు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుందమ్మా, ఇన్విజిలేటర్ ఉంటే మీరందరూ ఎవరు కాపీ చేయాల, అది కాదు నిజాయితీ అంటే. ఎవరు ఇన్విజిలేటర్ ఇక్కడ లేడు, మొన్న ఇన్విజిలేటర్ బయటకు వెళ్ళాడు పని మీద, అయినా మీరు కాపీ చేయాల, అది నిజాయితీ అంటే. సో అవకాశం వచ్చినా తప్పు చేయొద్దు. అబద్ధం చెప్పండి జాబ్ మీదకి వచ్చినప్పుడు, ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పొద్దు. రేపు మీ వాల్యూ వేరే వాళ్ళ దగ్గర డౌన్ అవటం కాదు, మీ వాల్యూ మీ మనస్సాక్షి అక్కడే డౌన్ అయిపోయింది. మీ వాల్యూ మీ దగ్గర డౌన్ అయిపోయింది, వేరే వాళ్ళ దగ్గర కాదు. తర్వాత మీరే ఫీల్ అవుతారు. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ నిజాయితీ నుంచే వచ్చింది, డబ్బు నుంచి రాదు. సో నెక్స్ట్ వన్, చాలా మంచి మాట చెప్పారు, చాలా మంది అది అబ్జర్వ్ చేయలేదు. లోన్ తీసుకునేది సరే మంచి చదువు చదువుకోండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది గవర్నమెంట్లో ఉన్నారు, ఏపీ గవర్నమెంట్లో చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తుంటాను నేను, ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ సిస్టమ్ అట్లీస్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్స్ మార్చాలి, ఫీజ్ రీయింబర్స్మెంట్ సిస్టమ్. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్, అది ఏపీ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటే ఏదో పేదవాడికి సపోర్ట్ చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం అని అనుకుంటున్నారు. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ కరెక్టే, బట్ అలా ఉండకూడదు సపోర్ట్ సిస్టమ్. సపోజ్ నేను లేదా సార్ కానీ మీరు కానీ ఎవరో ఫైనాన్షియలీ డిప్రైవ్డ్, అంటే ఫైనాన్షియలీ పూర్, దగ్గరలో ఏదో కాలేజ్ ఉంది, ఫీజు రింబర్స్మెంట్ ఉంది కదా అని చెప్పి డిగ్రీకో బీటెక్కో బీకామ్కో జాయిన్ అయిపోతున్నాం. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, సరైన సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఎడ్యుకేషన్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు. ఓన్లీ ఎందుకు అక్కడ జాయిన్ అవుతున్నాం, ఫీజు రింబర్స్మెంట్ అంతే. సో సర్టిఫికేట్ అయిపోయింది, చేతికి సర్టిఫికేట్ వచ్చింది. 4 years అయిన తర్వాత బీటెక్ కానీ, 3 years అయిపోయిందా బీకామ్ కానీ, ఏమీ చదువులో వచ్చిన జీతం కంటే తక్కువ జీతం వస్తుంది. కూలి పనులకు వెళ్తే 15,000 నుంచి 25,000 తీసుకుంటున్నారు. లారీ డ్రైవర్ అయితే 35,000 to 40,000, మెస్ వర్కర్స్ 25,000. బట్ ఈ బీటెక్ బీకామ్ చదివి 10,000 15,000, అంటే కూలి పనులకు వెళ్తే వచ్చిన శాలరీ కంటే తక్కువ వస్తుంది వీళ్ళకి. ఇది కరెక్ట్ ఎడ్యుకేషన్ కాదు అంటాను. నేనేమంటానంటే యూరోపియన్ కంట్రీస్లో ఉన్నట్టుగా, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నట్టుగా స్టూడెంట్కి డెట్ ఫెసిలిటీ ఇచ్చేయాలి. ఇంటర్మీడియట్ అయిపోతే నేను చదువుకుంటాను సార్, పలానా బిర్లా ఇన్స్టిట్యూట్లో చదువుకుంటాను నేను, 25 lakhs అయితే నీ పేరు మీద లోన్ ఇచ్చేయాలి, నీ పేరు మీద లోన్ ఇచ్చేయాలి. నీకు మెరిట్ బేస్ మీద అక్కడ సీట్ వచ్చింది కదా, ఆ సపోర్ట్ చేయాలి గవర్నమెంట్. నీ పేరు మీద 10 lakhs 15 lakhs 20 lakhs లిమిట్స్ పెట్టేసి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి స్టూడెంట్కి డెట్ ఇచ్చేయాలి, స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేయాలి, ఎగబడి ఇవ్వాలి. మేము బిల్డింగ్స్ కడతానంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చినట్టుగా, లేకపోతే బిజినెస్ చేస్తా ఉంటే ఎగబడి ఇచ్చినట్టుగా మీకు ఎకనామిక్స్లో చదువుకుని ఉంటారు ప్రైమరీ సెక్టార్ అని. అలా ప్రైమరీ సెక్టార్లో ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేసి ఎగబడి మీకు లోన్స్ ఇవ్వాలి. మీరు చదువు అయిపోయిన 2 years స్కూలింగ్ పీరియడ్ ఇవ్వాలి, ఆ తర్వాత నుంచి రీపేమెంట్ మీరే స్టార్ట్ చేసుకోవాలి. సో లిమిటెడ్ రిసోర్సెస్తో ఫీజు ఎక్కడ తక్కువ ఉందో అక్కడ జాయిన్ అవటం కాదు. మీ దగ్గర అబండెంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకపోయినా మీ దగ్గర అబండెంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ వచ్చేట్టుగా లోన్ ఇచ్చేయాలి. 10 lakhs 5 lakhs ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి, పలానా లండన్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలంతే. మీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చేయాలి. చెన్నైలో బాగుంది, గుంటూరులో బాగుంది, బెంగళూరులో బాగుంది, లేదా ఈ కాలేజ్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా లేదా అనవసరం, ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసేసుకోవాలి. మీకు అసలు లిమిటేషన్ గా ఉండకూడదు. మీకు మనీ అనేది చదవాలనుకున్న వాటికి లిమిటేషన్ గా ఉండకూడదు. మీ పేరెంట్స్ కి ఇబ్బంది ఉండకూడదు. మీకు 5 lakhs 10 lakhs 20 lakhs లోన్ ఇచ్చాలి, ఎంత మీరు సెటిల్ అయితే 2 years లో రిపే చేసేసేయచ్చు. అది 20 years కూడా కదలేదు. మీరు తీసుకునే ఎడ్యుకేషన్ లోన్ మీరు బాధ్యతగా చదువుకొని ఇన్ టైంలో క్వాలిఫికేషన్ చేతికి వస్తే 2 years 2 years లో రిపే చేయొచ్చు. డబ్బు లేక చదువు ఆగుతుంది అని చాలా మంది అనుకుంటారు, కానీ సపోర్టింగ్ సిస్టమ్ లేక చదువు ఆగుతుంది అని నేను అనుకుంటాను. ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇలా ఉండకూడదు. స్టూడెంట్ కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ లోన్ రూపంలో ఇచ్చాలి. ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వడం ఫ్రీగా? ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటే ఫ్రీగా కదమ్మా, ఎంతమందికి ఇవ్వడం? ఇంకోటి చూడండి, ఫీజ్ రీయింబర్స్మెంట్ లో 35,000 40,000 పెడుతున్నారు ఇంజనీరింగ్ కాలేజ్. అవునమ్మా, కరెక్టేనా? నేనైతే బీటెక్ నాకు పెద్దగా ఐడియా లేదు, మీరు చెప్పండి. ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద బీటెక్ జాయిన్ అయితే 40,000 ఇస్తున్నారా, 35 ఇస్తున్నారా, 40 ఇస్తున్నారా? అప్రాక్సిమేట్లీ చెప్పండి. 40 అనుకుందాం. ఓకే, కొంతమంది 30 అంటున్నారు, కొంతమంది 40 అనుకుందాం.
40,000 కి హానెస్ట్ గా చెప్పండి, ఇంజనీరింగ్ చదువు చెప్పగలమా? 10 acres ల్యాండ్, ఒక ల్యాబ్, కంప్యూటర్స్ ల్యాబ్ కావచ్చు, లేకపోతే బుక్స్ ఒక ల్యాబ్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఈవెన్ నాన్ టీచింగ్ కూడా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉండాలి, ప్రిన్సిపల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉండాలి. అంత ఎస్టాబ్లిష్మెంట్ చేయగలమా? ఏం చేస్తాం? ప్రతి విషయంలో కరెక్ట్ కాంప్రమైజ్ అవుతుంది, ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, పెట్రోల్ పంప్స్ నడుపుతారు. ఒక 1/2 acre ల్యాండ్ గుంటూరులో, హార్ట్ ఆఫ్ ది సిటీలో 1/2 acre ల్యాండ్ అంటే 20 crores అవుతుంది. వాడు డీజిల్ పెట్రోల్ అమ్మితే 3 rupees 5 rupees కమిషన్ వస్తే వర్కౌట్ అయితే 20 crores ల్యాండ్కి వాడు ఏం చేస్తాడు? ఇక మిక్స్ చేస్తాడు, కల్తీ. 10 acres వర్తున్న ల్యాండ్, 20 acres వర్తున్న ల్యాండ్ పెట్టి పెట్రోల్ పంప్ పెట్టి, నేను చెప్పిన 3 rupees ఎక్కువ, మొన్న దాకా 1 rupee 50 paise ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగింది కాబట్టి కమిషన్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది కాబట్టి కమిషన్ పెరిగింది. ఎర్లియర్ ఇట్ యూజ్డ్ టు బి 1 rupee 10 paise, 1 rupee 50 paise. 1 rupee 50 paiseకి క్వాలిటీ పెట్రోల్ ఇవ్వాలని తనకు ఉంటే ఇవ్వగలరా? ఉండొచ్చు. ఈ క్వాలిటీ ఇవ్వాలని, నా కస్టమర్ని ఎందుకు నేను మోసం చేయటం అని ఇవ్వాలని ఉండొచ్చు, ఇవ్వగలరా? విల్ ద సిచ్యువేషన్స్ పర్మిట్? అలానే ఫీజు రీంబర్స్మెంట్ 40,000 ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే చాలా పెద్ద మనసుతో ఇస్తున్నారు, డౌటే లేదు. ఈ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ కావచ్చు, చాలా పెద్ద మనసుతో ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా నేనంట. రెండోది, ఆ 40,000 సిస్టమ్ మీరు ఏదైతే ఇచ్చారో మొత్తం కాంప్రమైజ్ అవుతామే కదా. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, సరైన ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ ఎక్స్పోజర్ ఉండదు, ప్రాపర్ రిసోర్సెస్ ఉండవు. స్టూడెంట్ 10 lakhs ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వండి, లెట్ ద స్టూడెంట్ పే. 4 years చదివిన తర్వాత 2 years స్కూలింగ్ పీరియడ్ ఇవ్వండి. బెస్ట్ ఎడ్యుకేషన్ అక్రాస్ నేషన్ ఎక్కడ ఉందో అక్కడ జాయిన్ అవుతాడు స్టూడెంట్. ఇచ్చేసేయండి ఆ ఫ్రీడమ్. లేదు, ఇండియాలో లేదు బెస్ట్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ వెళ్తాడు, వెళ్ళేయండి. అంటే భారతదేశం కాకుండా బయటకు వెళ్ళి చదువుకుంటే ఇండియా మీద ప్రేమ లేనట్ట? ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ప్రేమ ఉన్నట్ట? అంతేనా? అదేం కాదు కదా. ఆ సపోర్టింగ్ సిస్టమ్ వస్తే బాగుంటుందని మా ఫ్రెండ్స్ కి చెప్తాను. ఇప్పుడు మా లాంటి వాళ్ళు చాలా మంది అనుకున్నా ఏం కాదు, ఎందుకంటే వీఆర్ నాట్ ఇంటూ పవర్. వాళ్ళు పవర్ లో ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి చెప్తాను, ఇలాంటి సిస్టమ్ మీరు తీసుకొస్తే వీ కెన్ రెవల్యూషనైజ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. మార్క్ వచ్చేస్తుంది. రిసోర్సెస్ అబండెంట్ గా ఇచ్చేయాలి స్టూడెంట్స్ కి, రిసోర్సెస్ అబండెంట్ గా స్టూడెంట్స్ కి ఇచ్చేయాలి. మీకు ఐడియా ఉందా? యూనివర్సిటీ ఎప్పుడైనా విన్నారా? యూనివర్సిటీ ఒక సిటీ లాగా మారుస్తూ ఉండేది యూనివర్సిటీ అంటారు. నేను చదువుకున్న రోజుల్లో చెప్పింది అది. అలా ఉండాలి ఎడ్యుకేషన్ యూనివర్సిటీ లాంటి. ఆ ఎక్స్పోజర్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏ కాలేజ్లో ఉంది, ఏ సిస్టమ్ లో ఉంది చెప్పండి. నిన్న మీరు 46th సెషన్ కదమ్మా, నిన్న నేను 45th సెషన్ లో 10 మంది స్టూడెంట్స్ ని మాట్లాడాను, నేనే పిలిపించాను. అది ర్యాండమ్ గా నేను అటెండెన్స్ రోల్ నెంబర్స్ చెప్పాను. లేకపోతే 10 మందిని తీసుకురామంటే వీళ్ళు వాళ్ళకి నచ్చిన పిల్లలు తెస్తారు. ఛాన్స్ ఇవ్వకుండా మన అటెండెన్స్ నెంబర్స్ చెప్తాను, రోల్ నెంబర్స్, అడ్మిషన్ నెంబర్స్, యాజ్ తీసుకుని స్టూడెంట్స్ ని తీసుకొచ్చాను. 15 నిమిషాలు మాట్లాడాను. తర్వాత వాళ్ళు పాపం మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపించింది, ఇంకొన్ని విషయాలు కూడా గైడ్ చేశాను. సర్లేరా నేను కొన్ని విషయాలు నేను రికార్డ్ చేసి కూడా పంపిస్తాను, లేదా ఫిజికల్ గానే వస్తాను అని చెప్పి పంపించాను. నేను వాళ్ళని చివరిలో క్వశ్చన్ అడిగాను. చాలా మంది తప్పుగా అనుకోవద్దు, మా స్టాఫ్ లో కూడా అంత హానెస్టీ ఉండదు, ఓపెన్ గా చెప్తున్నాను. స్టాఫ్ లో కూడా అంత హానెస్ట్ ఉండదు. ఒక 20% ఉంటారు హానెస్ట్ గా పనిచేసే వాళ్ళు కానీ, హానెస్ట్ గా మాట్లాడే వాళ్ళు కానీ, చేసే పని నిబద్ధతగా చేయటం కానీ 20% ఉంటారు. మిగతా 80% అటెండెన్స్ కోసమే. అంతే. ఇక్కడ 2-3 దళాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఉన్నారు, అంతే అంతే అలా చేస్తారు. 20% మంది మాత్రం చాలా డెడికేటెడ్ గా చేస్తారు. ఆ 80% మంది అంటే ఇవాళ కాలేజ్కి వస్తే అటెండెన్స్ పడితే శాలరీ వచ్చింది, వాళ్ళ లాజిక్ వేరు, శాలరీ కోసం చేస్తారు. సో మీ పిల్లల్ని అడిగాను, అదే మీకు 45th సెషన్ అంటే కోచింగ్ అయిపోయింది, నా యూర్ ఇంటూ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్. ఓపెన్ గా చెప్పండి రా, మేము చార్జ్ చేసినటువంటి ఆ సోకార్డ్ 60,000 లేదా 65,000 ఏదైతే ఉందో అది ఎక్కువ అనుకుంటున్నారా, మీ ఇచ్చిన సర్వీసెస్ కి తక్కువ అనుకుంటున్నారా అని అడిగాను. అవుట్ ఆఫ్ 10 వాళ్ళ ఆన్సర్ చెప్పే ముందు మళ్ళీ నేను పాస్ నొక్కా. అరే మీ ఫాదర్ కి చెప్పినట్టు చెప్పండి, మీ బ్రదర్ కి చెప్పినట్టు చెప్పండి, డోంట్ లై, అబద్ధం చెప్పద్దు. మీ ఫ్యామిలీ మెంబర్ కి చెప్పినట్టు చెప్పండి అని. నాకు కూడా 10 seconds భయం వేసింది, మరి ఏం చెప్తారో తెలియదు కదా నాకు. సార్ ఎక్కువ సార్ అంటారా, తక్కువ సార్ అంటారా, నాకు కూడా తెలియదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మ్యాండేట్. 10 out of 10 స్టూడెంట్స్, సార్ ఇది చాలా తక్కువ సార్, మా ఫ్రెండ్స్ కొంతమంది BBA జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ లో BCom జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ టైమింగ్స్ కానీ, అక్కడ లెక్చర్స్ కానీ, అక్కడ మెటల్స్ కానీ కంపేర్ చేస్తే వాట్ యువర్ ఛార్జింగ్ ఇస్ టూ లెస్.
సంతోషం అనిపించింది. కానీ నేనేమనుకుంటానంటమ్మా, ఇంకా ఫీజు పెంచాలి, ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి, బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇంకో 20-25,000 ఫీజు పెంచినా పర్లా, బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఫీజు ఎక్కువ తీసుకోవడం తప్పు కాదు, తక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడం తప్పు. నా ఆబ్జెక్టివ్ అది. ఎందుకని మీరు అడ్జస్ట్, మీకు తెలుసో తెలుగులో ఎలాంటి కెరీర్కి వచ్చారు తెలుసా మీరు? గ్లోబల్ కెరియర్. సిఏ అనేది గ్లోబల్ కెరియర్. ఇక్కడ కాదు, అక్రాస్ వరల్డ్ మీరు ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. అక్రాస్ వరల్డ్, బౌండరీస్ లేని కెరీర్ ఇది. సర్టిఫికేట్ మీద సంతకం చేయాలంటే లోకల్ లా మే నాట్ పర్మిట్ యూ. మీరు అమెరికాకి వెళ్ళి సర్టిఫికేట్ మీద సంతకం చేయాలంటే లోకల్ లా మే నాట్ పర్మిట్ యూ, ఎందుకంటే మీరు చదివిన ఇండియన్ లాస్. మళ్ళీ మీరు అక్కడ ఎగ్జామ్షన్స్ పోగా అక్కడ లోకల్ గా ఉన్న సిపిఐ ఎగ్జామినేషన్ ఏవైతే ఉన్నాయో 4 or 5 పేపర్స్ రాయాలి. క్వాలిఫై అయితే దెన్ విల్ బి పర్మిటెడ్ టు అటెస్ట్ సర్టిఫికేట్స్. దాన్ని అటెస్టేషన్ అంటాం, సర్టిఫికేషన్ అంటాం. అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ పెట్టచ్చు. బట్ జాబ్ కి ఏముంది? లిమిటేషన్స్ ఏం లేవు, రూల్స్ ఏం లేవు. మీరు అక్రాస్ వరల్డ్ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఒక గ్లోబల్ కెరియర్కి వెళ్ళాలి అంటే నేనేం నమ్ముతానంటే, we need to charge more, we need to give more supporting system. ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలి. లర్నింగ్ లో కానీ, ఫ్యాకల్టీలో కానీ, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ కానీ, హాస్టల్స్ కానీ. నేను నమ్మేది అది. పేరెంట్స్ ఒప్పుకుంటారు లేదు తెలియదు, మీరు ఒప్పుకుంటారు నాకు తెలియదు, కానీ తక్కువ ఫీజు తీసుకోవడం గొప్ప విషయం కాదు. మా ఫీజు తక్కువ, అది గొప్ప విషయం కాదమ్మా. అలా ఎవరైనా మా ఫీజు తక్కువ అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ నేను చెప్పినా కూడా, వీఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. మా ట్రాక్ మాది అంటే మా ఆబ్జెక్ట్ మారిపోయినట్టు. ఫీజు చూపించి అడ్మిషన్స్ తీసుకోకూడదు, ఫెసిలిటీస్ చూపించి అడ్మిషన్స్ తీసుకోవాలి. నా ఆబ్జెక్టివ్ అది. నేను చేసినా తప్పే అది. ఏమంటారు? వాట్స్ యువర్ ఒపీనియన్? మీరు గ్లోబల్ కెరీర్కి వెళ్ళాలి అంటే మీకు ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇంకా పెరగాలి. లర్నింగ్ సిస్టమ్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ఇంకా పెరగాలి. ఇందాక నేను చెప్పాను కదా, మన హైదరాబాద్ లో కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పేషెంట్స్ ని 30 lakhs 40 lakhs పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో జాయిన్ చేసి డెడ్ బాడీస్ ని తెచ్చుకున్నారు. ఇక్కడ 3 lakhs 4 lakhs 2 lakhs ఆ స్థాయిలో వైద్యం చేసేసి పంపించేసాడు నవ్వుతూ. సో ఓన్లీ ఫీజు కూడా మ్యాటర్ కాదు, తీసుకున్న ఫీజుకి జస్టిఫికేషన్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. సో ఎక్కువ ఫీజు తీసుకోవాలి, దాని కంటిన్యూషన్ తీసుకున్న ఫీజు కూడా జస్టిఫై చేయాలి. ఈ రెండు కూడా ఉండాలి, ఒక హాఫ్ కాదు. ఓన్లీ ఫీజు ఎక్కువ తీసుకోవటం అంటే కాదు. How many of you agree with the thought I had with respect to fees reimbursement? అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీ ఒపీనియన్ ఏంటి? Instead of fees reimbursement should be given a debt loan. హ్యాపీగా మీకు లోన్ ఇచ్చేస్తాం, నువ్వు రీపే చేయి. ఆ అమౌంట్ ఇంకొకటి ఉపయోగపడింది. నీకు 4 years కి 1,60,000 ఎంతో రీయింబర్స్మెంట్ ఇచ్చి ఫ్రీ కదా. అలా కాకుండా 4 years కి 10 lakhs ఇస్తాం, లోన్ తీసుకో, బాగా చదువుకో. 2 years కూలింగ్ పీరియడ్ ఇస్తాం. 2 years కూలింగ్ పీరియడ్ అంటే 4 years తర్వాత 2 years వదిలేస్తాం. 30 years లోన్ నువ్వు రీపే చేసుకో. మీ పేరెంట్స్ కూడా వద్దు ఆ బటన్. నీ చదువు కోసం చేసుకున్న లోన్ నువ్వే రీపే చేసుకోవాలి. నీ దగ్గర 10 lakhs ఉందనుకో, నువ్వు బెస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతావు. కానీ లోకల్ గా ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ కదా, ఫ్రీ సీట్ కదా అని కాంప్రమైజ్ అయ్యి నువ్వు సెలెక్ట్ చేసుకో. అండ్ కాలేజీలో కూడా నీ దగ్గర 10 lakhs ఉంది, మంచిగా ఫీజు కట్టావనుకో, వాళ్ళు కూడా అద్భుతంగా ఫెసిలిటీస్ ఇస్తారు. 40,000 ఇస్తున్నాం కాబట్టి ఫీజు లేవు, 40,000 ఇస్తున్నాం కాబట్టి ఫెసిలిటీస్ లేవు. ఏమొస్తుంది 40,000 కి? స్కూల్ లెవెల్లో ఛార్జ్ చేస్తున్నారు 40,000. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్ గా PhD ప్రొఫెసర్, ఒక 10 acres ల్యాండ్, ల్యాబ్, మళ్ళీ రీసెర్చ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయగలమా 40,000 కి? మియర్ ఇంపాసిబుల్. మీకు అబండెంట్ గా మీకు కావాల్సిన సోర్సెస్ మీకు ఇచ్చేస్తే చదువుకుంటారు, మీకు నచ్చిన చోట రెస్పాన్సిబుల్ గా చదువుకోండి. అండ్ యూ నీడ్ టు పే ద ఎడ్యుకేషన్ డెట్ యు హావ్ టేకెన్ అని మీకు మైండ్ లో ఉంటే ఇంకా బాధ్యతగా చదువుకుంటారు. నేను లోన్ తీసుకున్నాను, ఆ లోన్ కట్టుకోవాలి, ఇంకా బాధ్యతగా చదువుకుంటారు. డబ్బు మీరు అప్లై చేసుకునేది మీరే, డబ్బు మీకు వచ్చింది, ఆ లోన్ రీపే చేయాల్సింది కూడా మీరే, ఇంకా బాధ్యతగా చదువుకుంటారు. నా అభిప్రాయం అది. సో ఉన్నారు ఫ్యాకల్టీలో కూడా అద్భుతంగా చాలా డెడికేటెడ్ గా ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. బట్ తగ్గిపోతున్నారు అన్ఫార్చునేట్. అండ్ ఇప్పుడు మన వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడో చదువు చెప్పిన బాబురావు మాస్టర్ గారి గురించి చెప్పారు, రవి గారి గురించి చెప్పారంటే అదృష్టం ఉంటుంది ఆ ఫ్యాకల్టీ, అంతే కదా. మీరు చూడండి, 10th అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముగించేస్తా. దిస్ ఇస్ మై లాస్ట్ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ మై లాస్ట్ ఇష్యూ. 10th ఎగ్జామ్ అయిపోయిన రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ కంటే ముందు మీ స్కూల్లో అయిపోయేవాళ్ళు.
ఈ రోజు రిజల్ట్ అంటే స్కూల్కి వెళ్ళిపోయాను, 40 మంది 50 మంది స్కూల్లో ఉండేవాళ్ళం, అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. సెలబ్రేషన్స్ అక్కడ, సార్ నా రిజల్ట్ ఇది అని చెప్పి సెలబ్రేషన్స్ అక్కడ టీచర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు 10th ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తే మీరు రిజల్ట్ చెప్తున్నారు. అంతెందుకు CA ఫైనల్ పాస్ అయిన తర్వాత కూడా మీరు ఫోన్ చేసి అడుక్కుంటే మీరు రిజల్ట్ చెప్తున్నారు. ఎంత పిటేబుల్ సిచ్యువేషన్, ఎంతగా దిగజారిపోవడం మేము అనిపిస్తుంది. మేము మీకు ఫోన్ చేసి అరే పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని అడుక్కుంటే మీరు రిజల్ట్ చెప్తారు. యూ నీడ్ టు బెగ్. మీరు ఇచ్చే ఫీజులో 1 month శాలరీ మీకు అది. మీరు ఇప్పుడు 60,000 కడుతున్నారు చదువుకి, లేదా 70 అనుకోండి, మీ 1 month శాలరీ మీకు లైఫ్ వస్తుంది. మళ్ళీ మీ రిజల్ట్ మీరు ఫోన్ చేసి అడగాలి అరే పాస్ అయ్యారా లేదా అని. తప్పుగా మాట్లాడారా నేను? 10th అయిపోయిన ఎంతమంది మీకు తెలుసు, ఈ నీ నాట్ ఈవెన్ ఆన్సర్ టు మీ. 10th అయిపోయిన ఎంతమంది, ఇంటర్మీడియట్ అయిపోయిన ఎంతమంది మీరు వెళ్ళి మీ టీచర్స్ కు, మీ కాలేజ్ లో ఉన్న ప్రిన్సిపల్స్ కు, మీ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ కు అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పారు. సో ఈయన అదృష్టం కాదు, వాళ్ళ గురువుల అదృష్టం. ఇన్ని సంవత్సరాలైనా అని గుర్తుపెట్టుకొని మరి మా గురువు గారు అంటున్నారంటే ఆ టీచర్స్ ఒక అదృష్టం. సో థ్యాంక్స్ అలాట్ సార్ వచ్చి మాట్లాడినందుకు. మీరు ఇంకేమైనా మాట్లాడాల్సిన ఉంటే, ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే ప్లీజ్ సార్. థ్యాంక్స్ అలాట్ అందరి తరఫున.